सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్నటి పాఠంలో ఎటువంటి సందేహం ఉన్నా అడగండి. అస్తు ప్రకృతం అనుసరామహం. మనము కింగితిచ అనే సూత్రం చెప్పుకుంటున్నాము. ఆ సూత్రంలో తాక్ తవతు ప్రత్యయానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. చితవాన్, చుతవాన్, భిన్నవాన్, ఈ తవతు ప్రత్యయానికి సంబంధించినవి. నిష్టవాన్, నిన్న చితవాన్ రూపసిద్ధి చూశాము. దానికి సమానంగానే చితవానికి సమానంగా స్థుతవాన్, భిన్నవాన్, దృష్టవాన్ రూపాలు సేమ్ అదే విధంగా ఉంటాయని చెప్పాను. చాలా మంది రాశారు, అవి నేను అవి రేపు చూస్తానండి. ఇప్పుడు మిగిలిన రూపాలు మొత్తం అదే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇది కీర్తి ప్రత్యయానికి సంబంధించి దీనికి సంబంధించి ఇంకోటి క్రియాపదంలో చినుత అనే రూపసిద్ధి ఇచ్చాడు. ఇక్కడ కింగితిచ అనే సూత్రం ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఈరోజు క్రియాపదం ఇది ప్రథమ పురుషు ద్వివచనంలో ఉంది రూపము. చి ధాతుకి అక్కడ చితవాన్లు ఏ ధాతువు అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా అక్కడ ప్రత్యాంత శబ్దంతో చితవాన్ తయారైంది. ప్రత్యాంత శబ్దం ఇక్కడ లకారంలో మనం ఏ లకారం అంటే చినుత, ఇది లట్ లకారం ప్రథమ పురుషు ద్వివచనంలో. దీనికి చినుత రెండిటికి అర్థం ఏంటి? ఎన్నుకున్నాడని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ చితవాన్ అన్నప్పుడు భూతకాలంలో ఉంది, చినుత అనేది వర్తమాన కాలంలో ఉంది. అక్కడ ప్రత్యాంత శబ్దం, ఇక్కడ లకారం క్రియాపదం తీసుకున్నాం. ఇక్కడ తింగంత పదం తీసుకున్నాము. తింగంతం అంటే తిప్ ప్లస్ జి షిప్ తస్త వీటిని తింగంతాలు అంటాం. సుబంతాలు అంటే సు ఔ జస్ అమ్ ఔట్ షస్, ఈ ప్రత్యయం సుబంతులు అంటాం. ఇక్కడ మనకు తింగంతాన్ని ఉపయోగించి రూప ప్రక్రియ ఎలా ఉంటుంది, ఈ చినుత అనే రూపంలో రూపసిద్ధిలో కింగితిచ అనే సూత్రం ఏ రకంగా వినియోగించబడింది అనేది చూద్దాం. ఇప్పుడు రాసుకోండి. చినుత అంటే ఏంటి? వాళ్ళిద్దరు ఎన్నుకుంటున్నారు. చినుత అంటే వాళ్ళిద్దరు ఎన్నుకుంటున్నారు. చినోతి అంటే అతడు ఎన్నుకుంటున్నాడు. చినుత అంటే వాళ్ళిద్దరు ఎన్నుకుంటున్నారు. చిన్వంతి అంటే వాళ్ళందరూ ఎన్నుకుంటున్నారు. ఇక్కడ మనకు మధ్యం ద్వివచనంలో ఉంది కాబట్టి చినుత వాళ్ళిద్దరూ ఎన్నుకుంటున్నారు. తౌ చినుత, సహ తౌ తేలో తౌ శబ్దం ద్వివచనం కాబట్టి ద్వివచనంలో సన్నామ శబ్దం తౌ అనేది యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మనకి కేవలం రూపసిద్ధి ముఖ్యం, వాక్యం ముఖ్యం కాదు. అస్తు చినుత అంటే వాళ్ళిద్దరూ ఎన్నుకుంటున్నారు. ఇది మన లక్ష్యం. చినుత అనే రూపం ఎలా తయారైంది, ఏ ధాతు తీసుకోబడింది అది చూద్దాం. రాసుకోండి. చీ ధాతుతో తయారైందంట. చీ ధాతు రాసుకోండి, నీట్గా రాసుకోండి. చీ ధాతులో సేమ్ ఇక్కడ దానికి ఎదురుగానే బాణం గుర్తించి రాసుకోండి. భూవాదయో ధాతవః. ఏది రూపం తయారు చేసినా స్టార్టింగ్ ధాతువులు అయితే ఖచ్చితంగా ధాతు రాగానే భూవాదయో ధాతవః అని చెప్పి ధాతు సంజ్ఞ పేరు పెట్టుకుంటామండి. అందుకే ఇక్కడ ఎవరో ప్రశ్న అడిగారండి. భూవాదయో ధాతవః లో వా గతి గంధనయో అనేది దాని యొక్క తాత్పర్యం ఏంటి? ఉన్నారండి అడిగిన వాళ్ళు ఎవరు? దీంట్లో ఒక మెసేజ్ పెట్టారు.
భూవాదయో ధాతవ అనే దాంట్లో సూత్రంలో భూ అంటే ఓకే భూధాతు, వా గతి గంధనయో అంటే ఏంటిది ధాతువా ఏంటి దీని యొక్క వివరించండి అని చెప్పారు. వారు ఉన్నారా ఇక్కడ ప్రశ్న అడిగిన వాళ్ళు? ఉన్నాను మహోదయ. మీరేనా? వా అంటే ఇది కూడా ధాతువే అండి. భూధాతు వా గతి గంధనయో, వా ధాతు కలిస్తే గతి గంధనయో, గతి అర్థంలో గంధనార్థంలో. అంటే భూ వా గతి అంటే భూ ఇలాంటి, వా అంటే భూ వా ఈ మధ్యలో ఒక ధాతు తీసుకున్నాడు. వాటి ఇటువంటి ప్రకారం ఇటువంటి రకమైనటువంటి ధాతులు అన్నిటికీ కూడా వా అంటే ప్రకారార్థంలో ఉంది ఇక్కడ. ఏంటి? భూవాదయో, ఆదయ శబ్దం అంటే భూ వా ఇత్యాదయ. ఆదయ అంటే ఏంటి? ఇక్కడి నుంచి మొదలుకొని, అంటే మొదలుకొని భూ నుండి మొదలుకొని స్టార్ట్ అయింది. తర్వాత ఇంకేంటివి? వా, భూలో మొదలుకొని ఇంకా వా అనే ధాతు కూడా ఉంది అనమాట. అంటే మధ్యలో ఇటువంటి ఇటువంటి రకమైనటువంటి ధాతులు అన్నిటికీ కూడా వా అంటే ప్రకారార్థంలో, భూ ధాతు వా ధాతు ఇత్యాదయ ఇలాంటి ప్రకారార్థంలో ఇక్కడ తీసుకున్నాడు. వా అంటే ప్రకారం అని అర్థం. ఇక్కడ ప్రకారం అంటే ఇటువంటి రకములైనటువంటి ధాతులు అన్నిటికీ కూడా ఈ సూత్రము ధాతు సంజ్ఞ అని పేరు పెడుతుంది. ఇక్కడ కేవలం వా అని ప్రకారార్థం అంటే ఇటువంటి ప్రకారాలు, ఇటువంటి రకములు, ఇటువంటి రకమైనటువంటి ధాతులు అన్నిటికీ కూడా ఈ సూత్రము ధాతు అని పేరు పెడుతుంది అని దీని యొక్క తాత్పర్యం అండి. గతి అంటే కదిలే అటుకండి. ఏంటండి? గతి అంటే మూమెంట్ అనే వస్తుంది. ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి గతి అర్థాన్ని ఇచ్చేటువంటి గతి అర్థాన్ని ఇచ్చేటువంటి గతి అర్థాన్ని. గంధం అన్నాడు కదా, గంధం. వా గతి గంధనయో, వా అది సూత్రం. గంధని శబ్దం కలియదు. వా గతి గంధనయో వా ధాతు యొక్క మీనింగ్ అండి. వా గతి గంధనయో. గంధన అంటే స్మెల్ అనేది వస్తుందండి. గంధన స్మెల్లే. భూవాదయో ధాతులో వా ఉంది కానీ గతి గంధన మీరు ఎక్కడ చెప్తున్నారు? ధాతు పాఠంలో వాటి యొక్క అర్థం చెప్తున్నారు. వా గతి గంధనయో అని చెప్పి. అవునా? అవును. అది దాని యొక్క చెప్తున్నాను నేను. ధాతు పాఠంలో చెప్తున్నాను. వా అంటే ఇత్యం ప్రకార అంటే ఇటువంటి ధాతులు మొత్తం అని అర్థం. ఇక్కడ వా అంటే ధాతు కాకుండా మామూలుగా వా అంటే ప్రకారార్థంలో శబ్దం తీసుకున్నారు. ఇక్కడ వా అంటే ఇటువంటి రకాలైనటువంటి అన్ని ధాతులకు కూడా వా అంటే ఇక్కడ వా ధాతు కాకుండా ప్రకారార్థంలో వా శబ్దం తీసుకున్నాం. ఇటువంటి రకాలు అంటే రకాలు, ఇటువంటి రకాలు భూ ఏ విధంగా అవుతుందో అటువంటి అన్ని ధాతులు కూడా ఇటువంటి ప్రకారమైన ధాతులన్నీ కూడా ధాతు అని పేరు వస్తుందండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా వస్తుందండి. ఆ సూత్రం వచ్చినప్పుడు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. అలాగండి, ధన్యవాదాలు. అస్తు. భూవాదయో ధాతవః అనేన సూత్రేణ చి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. చి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. చి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. ఓకే, ధాతుని పెట్టిన హలంత్యం మళ్ళీ కింద అని మనం లోపం చేసుకోవాలా. హలంత్యం అనేనా యకారస్య ఇతి సంజ్ఞ. యకారస్య ధాతువులు ఉండే యకారానికి ఏంటండి? కొంచెం నిదానంగా చెప్పండి. అనేన సూత్రేణ ధాతో యకారస్య ఇతి సంజ్ఞ. ధాతో యకారస్య ఇతి సంజ్ఞ. ఈ సూత్రంలో ఉండే ధాతు ఏంటి? ధాతు చీలో ఉండే యా ఉంది అంతిమంలో, ఆ యకారానికి ఇతి సంజ్ఞని పేరు పెట్టింది సూత్రం వచ్చి హలంత్యం. హలంత్యం ఎప్పుడు హలంతు వర్ణాలకు మాత్రం ఇత్తని పేరు పెడుతుంది. గమనించండి దాన్ని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హలంత్యం రాగానే మన తస్య లోప అదర్శనం లోప ఇత్తని పేరు పెట్టగానే ఇది వస్తుంది కదా, వెంటనే సిద్ధి వెంటనే అక్కడ దాన్ని లోపం చేసి ఇత్తని ఎదుగు పేరు పెట్టావా సిద్ధంగా ఉంటుంది అన్నమాట. తస్య లోప అనేనా ఇత్సంజకస్య లోప భవతి. లోప ఇది కిం? అదర్శనం లోప అనేన అదర్శనస్య ఇత్ సంజ్ఞా భవతి. అదర్శనస్య ఇత్ సంజ్ఞా భవతి. ఓకే, ఓకే. ఇప్పుడు మన ధాతో ఇదం అధికార సూత్రం. ధాతో నెక్స్ట్ ఏంటి? ధాతో ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే
अस्मिन् अधिकारे వర్తమానే లట్. మన జయతి భవతి రూపాలు తయారు చేసాం కానీ అలాగే అండి ఇక్కడ కూడా ఇదే విధంగా వచ్చింది. వర్తమానే లట్, వర్తమానే లట్ అనేన సూత్రేణ వర్తమానే వర్తమాన కాలే అర్థే అనేన సూత్రేణ వర్తమానే కాలే లట్ భవతి. వర్తమానే కాలే అంటే వర్తమాన కాలే అర్థే శబ్దంగా రాయండి. వర్తమానే కాలే అర్థే అంటే వర్తమాన కాలార్థంలో వర్తమానే కాలే అర్థే లట్ భవతి. వర్తమానే కాలే అర్థే లట్ భవతి. లట్ భవతి అంటే లట్ ఇది కిం లట్. ఇవి తెలుగు రాసుకోవద్దండి మీరు ఎవరు కూడా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే సంస్కృతం రాసుకోవాలి, తెలుగు రాయొద్దు. ఇది ఏం చెప్పినా సంస్కృతం రాసుకునే అర్థం నిదానంగా అర్థమవుతుంది. దాని వాళ్ళకి ఎందుకు తెలుగు అనువాదం చేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో వెనకబడి చేస్తూ ఉంటున్నాను కాబట్టి అక్కడ డౌట్ ఉంటే అక్కడ కష్టమైన పదం ఉంటే అక్కడ వెనకబడి దాన్ని తెలుగు రాసుకోండి. కానీ రాయడం తెలుగు సంస్కృతంలో రాయాలి. అస్తు వర్తమానే కాలే అర్థే ధాతోః లట్ భవతి. ధాతోః లట్ భవతి. లట్ ఇది కిం ప్రశ్న కలిగింది. లట్ ఏంటి? లట్ అని చెప్పావు కదా, వర్తమాన కాలంలో లట్ వస్తుందని చెప్పావు. లట్ ఇది కిం లట్ ఇది కిం అప్పుడు ప్రత్యయ రాయండి కింద. ప్రత్యయ లట్ అంటే ఏంటని చెప్పినట. ప్రత్యయ అనేన లట్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. అనేన సూత్రం ఎప్పుడు వచ్చినామని ఎన్నికమైన కొటేషన్లు పెట్టుకుంటానండి. కొటేషన్లు పెట్టుకోండి, ఓకేనా. అనేన లట్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. లట్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. నెక్స్ట్ అండి, ప్రత్యయ కుత్ర భవతి. ప్రత్యయ కుత్ర భవతి. మరి ప్రశ్న కలిగింది, నువ్వు ప్రత్యయం పేరు పెట్టావు, ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ కుత్ర భవతి. అప్పుడు రాయండి పరశ్చ. పరశ్చ ఇది వచ్చింది మళ్ళా. పరశ్చ అనేన అనేన ప్రత్యయ పరే భవతి. అనేన ప్రత్యయ పరే భవతి. ప్రత్యయం పరే వస్తుంది, పరంగా వస్తుంది. అనేన ప్రత్యయ కుత్రవతి ప్రత్యయ పరే భవతి. ప్రత్యయ పరే భవతి. ప్రత్యయం పరంగా వస్తుంది. ప్రత్యయ పరే భవతి. ఓకే అండి. సో పరంగా వస్తుంది, అపంచ చేయాలి కదా, చేయండి మళ్ళా. చి లట్, చి లట్ ఇదే కదా, చి లట్ మిగిలింది. ఓకే, లట్ రాగానే మళ్ళా లట్ ఇత్యస్య అనుబంధ లోప. లట్ ఇత్యస్య అనుబంధ లోప. తెలుసు లట్ ప్రత్యేక అనుబంధ లోపం చేసాం పైన, ఆ విధంగా చూసుకోండి. ఓకే, డైరెక్ట్ చెప్పేశాను. లట్ ఇత్యస్య అనుబంధ లోప. ఎలా అవుతుంది లట్ ప్రత్యేక అనుబంధ లోపం? లట్ ప్రత్యయ అంతిమ టకారస్య ఇతి సంజ్ఞ. హలంత్యం. హలంత్యం కావాలంటే బ్రాకెట్ లో పెట్టుకోండి మళ్ళా. హలంత్యం అనేన లట్ ప్రత్యయ అంతిమ టకారస్య ఇతి సంజ్ఞా భవతి. మళ్ళీ ఉపదేశే అజనునాసిక ఇత్. ఈ సూత్రం చేత ఏంటండి? ఇంకోసారి చెప్పండి మోదయ. హలంత్యం లట్ లట్ హలంత్యం అనే సూత్రంగా లట్ ప్రత్యయే, లట్ ప్రత్యయంలో అని అర్థం. లట్ ప్రత్యయే అంతిమ టకారస్య ఇత్ సంజ్ఞా భవతి. లట్ ప్రత్యయ అంతిమ టకారస్య ఇత్ సంజ్ఞా భవతి. నెక్స్ట్ ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్ అనేన లకారే అకారస్య ఇతి సంజ్ఞా భవతి. అనేన లట్ ప్రత్యయే లట్ ప్రత్యయ లట్ ప్రత్యయంలో విభక్తిని గమనించాలి. ఇక్కడ మన వాక్య నిర్మాణం వచ్చేసింది కాబట్టి వాక్యం ఏ విభక్తి పెట్టామని సప్తమి విభక్తి లో అని తీసుకుంటాం. లట్ ప్రత్యయే
లట్ ప్రత్యయంలో లకారే అకారస్య అంటే లకారంలో ఉండే అకారానికి లకారే అకారస్య ఇతి సంజ్ఞా భవతి. లకారే అకారస్య ఇతి సంజ్ఞా భవతి. ఓకే అండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇతి సంజ్ఞ పెట్టగా తస్య లోపః అదర్శనం లోపః సూత్రాలు ఒకటి రాసుకోండి. తస్య లోపః అదర్శనం లోపః, తస్య లోపం చేస్తాం, తర్వాత అదర్శనం లోపః. ఓకే అండి. నెక్స్ట్ అప్పుడు ఏమైంది? మనకు ఇల్లు మిగిలింది. ఏమైంది? లోపం చేస్తే ఏమవుతుంది? లట్లో టకారం పోయింది, టకారం నుండే ఆ లకారం నుండే అకారం వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఏం మిగులుతుంది? ఇల్లు. ఇల్లు మాత్రం మిగులుతుంది. కాబట్టి చి ఇల్లు రాయండి. చి ఇల్లు, చి ఇల్లు. దానికి ఎదురుగా రాయండి. మళ్ళీ బాణం గుర్తించేసి దానికి ఎదురుగా రాయండి లస్య. దానికి ఎదురుగా రాయండి లస్య. లస్య. ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. जी आचार्य महोदय क्षम्यतां आचार्य महोदय జీ చెప్పండి. जी ఇక్కడ మనకు లహ కర్మణి భావే చ కర్మ కేభ్యః ఈ సూత్రం రాదా ఆచార్య మహోదయ? చెప్పుకోవచ్చు. లట్ అర్థంలో కర్త అర్థంలో చెప్పడానికి. జీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. లకారం వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా వస్తుంది. లా స్థానంలో ఎప్పుడు వచ్చినా అది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? లస్య ఇదం అధికార సూత్రం. దానికి దీని కింద రాసుకోండి, పర్వాలేదు. ఆయన పైన రాసుకోవచ్చు, కింద రాయండి. అంటే మళ్ళీ కొట్టివేయడం ఎందుకు, ఏం పర్వాలేదు. లహ కర్మణ్య చ భావే చ కర్మ కేభ్యః. లహ కర్మణ్య చ భావే చ కర్మ కేభ్యః. పైన రాసుకోవచ్చు. లస్య కంటే ముందే చెప్తున్నాడు. లకారం ఏ ప్రతి తెచ్చుకుంటావు, ఏ అర్థం ప్రతి తెచ్చుకుంటే అది వచ్చి చెప్తున్నాడు. కర్త అర్థం తెచ్చుకో అని చెప్పి. లహ కర్మణ్య చ భావే చ కర్మ కేభ్యః. లహ కర్మణ్య చ భావే చ కర్మ కేభ్యః. రాసుకోండి. అనేన సూత్రేణ అనేన సూత్రేణ కర్తరి అర్థే ప్రత్యయః భవతి. లకారస్థానే అనేన సూత్రేణ లకారస్థానే కర్తరి అర్థే ప్రత్యయః భవతి. లకారస్థానే కర్త అర్థంలో ప్రత్యయం వస్తుంది అని చెప్పింది అన్నమాట. లకాస్ ఏ అర్థంలో ఉండే ప్రత్యయం వస్తుంటే కర్తకి చెప్పడం కోసం వస్తుంది. ఇప్పుడు ఇది నిజమే కదా, మనకు చినుత అంటే వాళ్ళిద్దరు ఎన్నుకుంటున్నారు అని చెప్పాను. ఎన్నుకుంటున్నా అంటే కర్తనే అది ఖచ్చితంగా. కాబట్టి కర్తార్థంలో ప్రత్యయం తెచ్చుకోని చెప్పింది. ఓకే. అనేన లకారస్థానే ఇప్పుడు లా మిగింది కదా మనకు, ఇల్లు. ఆ లకారస్థానం తెచ్చుకొని కర్తార్థంలో ప్రత్యయం తెచ్చుకోని చెప్పింది. కర్తరి అర్థే ప్రత్యయః భవతి. ఓకే అండి. ఇప్పుడు రాయండి. లస్య అధికార సూత్రం కదా. అస్మిన్ అధికారంలో ఉంది. అస్మిన్ అధికారే కింద పెట్టి అస్మిన్ అధికారం పెట్టి రాయండి. అస్మిన్ అధికారే తిప్ తస్ జి. ఫాలో అవుతున్నారు కదండి, ఇబ్బంది లేదు కదా? ఎవరికి ఏ సందేహం వెనకమ్మడి అడగండి. కొంచెం నిదానంగా రాసుకుంటే అర్థమవుతుందండి. అస్మిన్ అధికారే అని పెట్టి రాసుకుని. ఇప్పుడు లస్య అని చెప్పి ఇదో అధికార సూత్రం చెప్పిన అస్మిన్ ఈ అధికారం ఏముంది? లహ కర్మించే భావ చా కర్మకేమో ముందు రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత రాస్తే మనకి అర్థం తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు లకారస్థాన్ని ప్రతి తెచ్చుకుంటావు, అది కర్తార్థాన్ని తెచ్చుకొని చెప్పింది అంతే. లకారస్థానే కర్తరి అర్థే ప్రత్యయ భవతి. కర్తార్థనే ప్రత్యయం వస్తుందని చెప్పింది కాబట్టి తెచ్చుకుంటున్నాం. ఆ లస్య స్థానం ముందు ఏ వచ్చాయి ప్రత్యయాలు, ఏ ప్రత్యయాలు వస్తున్నాయంటే రాసుకోండి. లకారస్థానే అస్మిన్ అధికారే రాసుకోండి. తిప్ తస్ జి సిప్తస్థ డాష్ 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 పెట్టేసి మా తర్వాత ముందు చెప్పాను అదంతా చూసి రాసుకుని డాష్ డాష్ పెట్టి మహింగ్ రాసుకోవాలనుకుంటే కొంచెం స్పేస్ వదులుకొని రాసుకోండి. మహింగ్ ఇది అనేన మహింగ్, ఇది కొటేషన్ పెట్టింది అంత సూత్రము. టిప్ తస్ జి సిప్ తస్థ కొన్ని చెప్పాను, డాష్ డాష్ పెట్టేసి మహింగ్ అంతిమ ప్రత్యయం చెప్పాను. ఇతి అనేన సూత్రేణ
లకారస్థానే ఇతి అనేన సూత్రేణ లకారస్థానే ఇల్లు కదా మనకు మిగిలింది. లకారస్థానే అష్టాదశ ప్రత్యయాః ఆగతాః. అష్టాదశ ప్రత్యయాః ఆగతాః. అష్టాదశ ప్రత్యయాః ఆగతాః. ఈ ప్రత్యయాలు మొత్తం 18 ఇల్లు స్థానంలో వచ్చాయి. ఇల్లు మిగిలిందిదా, ఇల్లు స్థానంలో మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయి. మనకు ఒకటి కావాలి కాబట్టి దానికి ఒక వ్యవస్థ చేసుకుంటాం. మహర్షి పాణి దానికి ఒక వ్యవస్థ కల్పించాడు. ఏం కల్పించాడు? ముందు ఒక పని చేద్దాం. అన్నిటికీ పరస్మయ ఆ 18 ప్రత్యయాలకు లకారస్థానం 18 ప్రత్యయాలు వచ్చాయి కదా, వాటన్నిటికీ ముందు పరస్మయ పదం అని పేరు పెట్టుకుందాం అని చెప్పి పేరు పెట్టేసింది. అందుకే రాసుకోండి. లహ పరస్మయ పదం, లహ పరస్మయ పదం. ఓకే, ఇదంతా మీకు పైన ప్రక్రియ ఉంది, అది రాసుకోండి. ముందు చెప్పుకున్నాము లహ పరస్మయ పదం. ఓన్లీ సూత్రాలు చెప్తాను, సూత్రాలు ఒకటి రాసుకోండి. తర్వాత ఏమొస్తుంది? తంగాణ వాత్మనే పదం. అదే మొత్తానికి పరస్మయ పదం పేరు పెట్టేసింది. ఇది వచ్చిన తర్వాత ఇంకోటి వచ్చింది. ఏమొచ్చింది? తంగాణ వాత్మనే పదం. తంగాణ వాత్మనే పదం. తంగాణ వాత్మనే పదం. ఇది వచ్చేసి ఆ 18కి ముందు పై సూత్రమేమో పరస్మయ పదం పేరు పెట్టింది. తంగాణ వాత్మనే పదం వచ్చేసి ఆ 18లో ఉండే 9 ప్రత్యయాలు కానీ తా నుండి మొదలుకొని మహింగ్ వరకు వాటికి ఆత్మనే పదం పేరు పెట్టుకుంటా అని చెప్పి ఇది వచ్చి చెప్పింది. ఓకే, ఈ రకంగా 2 భాగాలు అయిపోయాయి. కానీ మనకు అందులో పరస్మయ పదాలుగా 9, ఆత్మీయ పదాలుగా 9గా 2 భాగాలు విడిపోయాయి. అందులో ఏం తెచ్చుకోవాలి? దానికి కింద రాసుకోండి. శేషాత్ కర్తరి పరస్మై పదం. ఇవన్నీ మీరు కాన్సెప్ట్స్ ముందు చెప్పానండి. అర్థమైన వాళ్ళు అవసరం లేదు, అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి రాసుకుంటా అనుకుంటే ఖచ్చితంగా రాయండి. దానికి వెనక వైపు చూసి రాసుకోండి. శేషాత్ కర్తరి పరస్మై పదం. శేషాత్ కర్తరి పరస్మై పదం. ఇది వచ్చేది చెప్పింది. నువ్వు పరస్మయ పదం ఆత్మీయ పదం అని 2 భాగాలు విడిపోయాయి కదా. శేషాత్ కర్తరి పరస్మయ పదం, పరస్మయ పదం తెచ్చుకోని చెప్పింది. ఓకేనా? ఈ సూత్రం ప్రకారం పరస్మయ పదం వచ్చిందన్నమాట. నెక్స్ట్ పరస్మయ రాగానే దాంట్లో 9 ఉన్నాయి. ఆ 9 ఏం తెచ్చుకోవాలి? దానికి సమాధానం కోసం దానికి ఒక వ్యవస్థ కల్పించారు. ముందు ఆ 9 ఏంటి? 9 ఏమంటాం? దానికి ఒక వ్యవస్థ కల్పించారు. రాసుకోండి. తింగస్త్రీని త్రీని, తింగస్త్రీని త్రీని, తింగస్త్రీని త్రీని ప్రథమ మధ్యమోత్తమాః. ప్రథమ మధ్యమోత్తమాః. ఇది ముందు క్రమంగా ప్రథమ పురుషము, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం పేరు పెట్టేసింది. ఓకేనా? తర్వాత రాసుకోండి. నెక్స్ట్ సూత్రం రాసుకోండి. దీని అర్థం అంటే ఊరికే ప్రథమ పురుషం, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం క్రమంగా పెట్టేసి 3 నెక్స్ట్ తాన్యేక వచన, నెక్స్ట్ సూత్రం అండి. ఇది వచ్చేసి ప్రథమ పురుషం, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం పేరు పెట్టిపోయింది అంతే. మళ్ళీ ఇంకోటి వచ్చింది. తాన్యేక వచన, తాన్యేక వచన, ద్వివచన, బహువచనాన్యేకశః. తాన్యేక వచన, ద్వివచన, బహువచనాన్యేకశః. నాన్యేకశః. ఇది వచ్చి చేసింది. ఇది నువ్వు ఎవరికైతే ప్రథమ పురుషము, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం పేరు పెట్టావు కదా, ఆ వాటికే మళ్ళీ ఒకదానికి ఏకవచనం, రెండో దానికి ద్వివచనం అని చెప్పి క్రమంగా మూడో దానికి బహువచనం పేరు పెట్టింది. అనేది క్రమంగా. ఓకే, ఇది ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టింది. సరే, ఏకవచనం, ద్వివచనం, ప్రథమ పురుషం, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం పేరు పెట్టావు కదా, అందులో ఏం తెచ్చుకోవాలి? దీనివల్ల ఊరికే వ్యవస్థ చెప్పావు. దీని ప్రథమ పురుషం అంటావు, నువ్వు ఏకవచనం అంటావు, ద్వివచనం అంటావు అని చెప్తావు. అందులో ఏం తెచ్చుకోవాలి? దానికి నిర్ణయం కోసం శేషే ప్రథమ కింద రాయండి. ఓన్లీ సూత్రాలు చెప్తున్నా అండి, ఊరికే మీకు దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. మీరు సూత్రం రాసుకోండి. ఆ సూత్రానికి ఎందుకు వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కేవలం. ఇంకా క్లారిటీ కావాలంటే మీరు వెనక వైపు చూసి రాసుకోవచ్చు. శేషే ప్రథమ. ఇది వచ్చేసి ఆ పరస్మయ పదంలో కూడా ప్రథమ పురుషం తెచ్చుకో. శేషే ప్రథమ అంటే ప్రథమ పురుషం తెచ్చుకో అని చెప్పింది ఇది. కానీ ప్రథమ పురుషంలో 3 ఉన్నాయి మళ్ళీ. ఏకవచన్, ద్వివచన్, బహువచన్. దానికి ఏం చేయాలి నిర్ణయం కోసం? మళ్ళీ ఇంకో సూత్రం వచ్చింది. ద్వేకయోర్ రాసుకోండి. ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ద్వేకయోర్ ద్వివచనైక వచనే.
ఇదేమంటుందంటే నీకు ఏ క్వశ్చన్ కావాలంటే ఏ క్వశ్చన్, ద్వివచనం కావాలంటే ద్వివచనం తెలుసుకోని చెప్పింది. కాబట్టి రాసుకునే అనేన అనేన ఏకవచన వివక్షాయం అనేన ఏకవచన వివక్షాయం తిప్ ప్రత్యయ ఏంటండి బహువచనం కాదు, ద్వివచన వివక్షాయ. ద్వివచన వివక్షాయం ద్వివచనం కదా. అనేన ద్వివచన వివక్షాయం. వెరీ గుడ్ అండి. అనేన ద్వివచనం రెండో కదా కదా మనకు వాళ్ళిద్దరు ఎన్నుకుంటున్నారు. అవును ద్వివచన వివక్షాయం తస్ అనేన ద్వివచన వివక్షాయం తస్ ప్రత్యయ భవతి. ద్వివచన వివక్షాయం తస్ ప్రత్యయ భవతి. తస్కి ప్రత్యయాన్ని పేరు పెట్టింది ఎవరు? ప్రత్యయ రాసుకోండి. తస్ తస్ వస్తుంది. ఓకే అన్య ద్వివచన వివక్ష తస్ భవతి. తస్ కుత్ర భవతి? తస్ అంటే ఏమిటి? ముందు ప్రత్యయ. ఓ తస్ వస్తుంది, తస్ ప్రత్యయం వస్తుంది. తస్కి ప్రత్యయం అంటే ఎవరు చెప్పారు? ప్రత్యయ రాయండి. ప్రత్యయ పరశ్చ. ఓన్లీ రెండు చూస్తారండి. ప్రత్యయ, దీనికి తస్ అనే దానికి ప్రత్యయం అంటాము. ఆ ప్రత్యయం ఎక్కడ రావాలంటే పరశ్చ. ప్రత్యయ పరశ్చ. నెక్స్ట్ అండి ప్రత్యయ పరశ్చ. అప్పుడు ఏమొస్తుంది? చి తస్ వస్తుంది అన్నమాట. తస్ ఎక్కడ వస్తుంది? ప్రత్యయం పక్కనే వస్తుంది. అంటే చి దానికి పక్కనే వస్తుంది. అందుకే లకా మన చి ఇల్లు ఉంది కదా మనకు, చి ఇల్లు ఇస్తా లకాస్తా తస్ వచ్చిందన్నమాట. చి తస్ ఏం పెడతాం? చి తస్ అని పెడతాం అన్నమాట. ఓకేనా? చి తస్ లాస్ట్ లో ప్రత్యయం వచ్చింది ద్వివచనంలో. అలాగే మనం బహువచనం అనుకోండి, చి ప్లస్ జీ వచ్చేస్తుంది. అప్పుడు ఏమంటాం? బహువచనం రావడానికి స్థానంలో తీసేసి బహుసు బహువచనం తోటి మనం జీ తెచ్చుకుంటాం. ఇక్కడ మనం ద్వివచనం కాబట్టి ద్వివచన వివక్షాన్ని బట్టి అందుకే మనకేంటి స్థితి? చి తస్ వచ్చిందంట. లాస్ట్ స్థానంలో తస్ వచ్చింది. చి తస్. ఓకేనా? ఇప్పుడు తస్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేయాలి. ఏం చేయాలి? అనుబంధం లోపం అవుతుంది కదా. తస్ లో సకాలం ఉంది, అదంతా వచ్చి లోపం చేసేస్తుందా? ప్రాప్తమైందా లేదా? మామూలుగా ఖచ్చితంగా లోపం చేయాలి. చేద్దాం అది. రావాలి కదా, విసర్గ రావాలి. కావాలి కాబట్టి అది లోపం కాదు. ఎందుకు కాదు? కారణం ఏంటి? కారణం చెప్పాలి. లోపం ప్రాప్తి హలంత్యం అది బై ప్రత్యేకమైన ధాతుని అంతిమ హల్లు వలన ఉంటే దానికి ఇత్తి సంధ్య పెట్టేస్తా ఉంటుంది. ఇత్తని పెట్టగానే తస్సు లోప అది లోపం అయిపోతుంది. ఓకే, ప్రాప్తమైంది కదా, దాన్ని నిషేధించు, దాన్ని నిరోధించు, నిలబెట్టి ఏదో ఒక సూత్రం చేత, లేదంటే దానికి ఏదో సమాధానం చెప్పాలన్నమాట. దానికి సమాధానం ఏంటి? రాసుకోండి. ఎందుకు కాదు? మాల్ తస్య హలంత్యం అనే సూత్రం చేత సకాలానికి ఇత్తి సంధ్య కావాలి, ప్రాప్తమైంది. రాసుకోండి. హలంత్యం అనే సూత్రైనా ఇక్కడ రాసుకోండి. దానికి విధంగా మన దగ్గర స్థితి ఏంటి? చి తస్. దానికి ఎదురుగా రాయండి. హలంత్యం 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 అనేన సూత్రేణ తస్ ప్రత్యయే అంతిమ సకారస్య ఇత్ సంజ్ఞ ప్రాప్త. ప్రాప్తమైన అంతే, ఇత్ సంజ్ఞ పెడతా ఉంటుంది. తస్ ఇత్ సంజ్ఞ ప్రాప్త. ఇత్ సంజ్ఞ ప్రాప్తమైంది. పరంతు అనేన సూత్రేణ తస్ ప్రత్యయంలో అంతిమ సకారానికి ఇత్ సంజ్ఞ ప్రాప్తమైంది. ఇత్ అని పేరు పెడతా ఉంటుంది. పరంతు అంటే కానీ ఏంటి? ఎందుకు రాసుకోండి. ఎందుకు కానీ అని చెప్పి ఏం చెప్తుంది? విభక్తిశ్చ. సూత్రం రాయండి. విభక్తిశ్చ ఇది విభక్తి అని పేరు పెట్టి విభక్తిష్ట సూత్రం. సుపహ విభక్తిష్ట సూత్రం ఉందండి. సుపహ విభక్తిష్ట మనకు సూత్రం ఉందా? మనం ఇప్పుడు తివాదుత్పత్తి స్వాదుత్పత్తిలో మనము సుపహ అంటే సుప్పులకు అన్నిటికీ ముందు
సు ఔ జస్ అమ్ అవుట్ ఆడికనికి ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి పేరు పెట్టి ఏకవచనం ద్వివచనం పేరు పెట్టింది కదా. సుపహ వచ్చేసి ఏ సుపహ అనే సూత్రన త్రిని త్రిని ఏకవచనం ద్వివచనం బహువచనం సంధ్యకాని భవంతి అని చెప్పింది. తర్వాత విభక్తిష్ట వచ్చేసి వాటికి ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెట్టావు వాటిన్నిటికి క్రమంగా మూడు మూట్లకి నేను ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి అని పేరు పెట్టేస్తానని చెప్పింది కదా విభక్తిష్ట. అప్పుడు ఏమైందంటే ఇది కేవలము 21 ప్రత్యయాలకే కాకుండా క్రమంగా 21 ప్రత్యయాలే కాకుండా తస్ ప్రత్యయానికి కూడా విభక్తి సంధ్యాన్ని పేరు పెట్టింది. తింగులకు కూడా విభక్తి సంధ్యాన్ని పేరు పెట్టింది. ఒకసారి ఓపెన్ చేయండి చూపిస్తాను. అది ఇంతవరకు మనం విభక్తిష్టం ఎక్కడ ఉపయోగించాము? కేవలం 21 ప్రత్యయాలు తెచ్చుకున్నప్పుడు అందులో ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి అని పేరు పెట్టడం కోసం ఉపయోగించాం. అంటే విభక్తులు ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి అని పేరు పెట్టిందన్నమాట. ఇక్కడ ఇదేమంటే తస్ ప్రత్యయ కూడా విభక్తి అని పేరు పెట్టిందంట. తస్ ప్రత్యయాన్ని కూడా విభక్తి అని పేరు పెట్టిందంట. కాబట్టి అది ఏ రకంగా వచ్చింది ఒకసారి చూద్దాము. 1, 4, 103వ సూత్రం ఓపెన్ చేయండి. 1వ అధ్యాయము 4వ పాదము 103వ సూత్రం విభక్తి. చూడండి విభక్తి ఇదేమంటుంది? సుపహ తింగశ్చ అయిందేడా సూత్రం స్టార్టింగ్ ఉంది అందుకే రాస్తాం. అనేన విభక్తిష్ట రాసిరా అనేన సూత్రేనా. ఇది 150వ పేజీ అండి. ఏ పేజీ? 150వ పేజీ విభక్తిష్ట సూత్రం 150వ పేజీ. ఓకేనా? ఓకే అండి. ఇదేమంటుంది? 1వ భాగం 150 పేజీ. ఇదేమంటుంది? సుపహ తింగశ్చ సుప్పులకు తింగులకు. సుప్పు అంటే చెప్పాం కదా సు అవజస్లో ఉండే సుండి మొదలుకొని లాస్ట్ లో మహింగ్ బతుకుండే సారీ ఈ ఓ సుప్పు అందులో సుప్పు బతుకు అంటే మొత్తం 21 ప్రత్యయాలు వచ్చాయి. ఆ ప్రత్యయాలన్నిటికీ సుప్ అంటాం. తింగ్ అంటే ఇప్పుడు చెప్పాను టిప్ తస్ జి సిప్ తస్ థా మిప్ వస్ మస్ తాతాం ఝ థాస్ ఆతాం ధ్వం వీటిని తింగ్ అంటాం. అంటే టిప్ లో ఉండే మొట్టమొదటి తింగ్ తీసుకున్నాము. టిప్ లో ఉండే మొట్టమొదటి అక్షరం తి, మహింగ్ లో ఉండే అంతిమ అక్షరం గ కలిపితే తింగ్ అయింది. తింగ్ ప్రత్యాహారం అంటాం. సుప్ ప్రత్యాహారం తింగ్ ప్రత్యాహారం. సుప్ అనగానే 3 ప్రత్యయాలు వస్తాయి. తింగ్ అనగానే 18 ప్రత్యయాలు వస్తాయి. ఆ సుపహ తింగశ్చ త్రీని త్రీని 3 మూట్లు విభక్తి సంజ్ఞకాని చ భవంతి. అట్లా సుప్పులకు పెడుతుంది తింగులకు పెడుతుంది. అంటే సుప్పులకే కాదు తింగులు అంటే ఇప్పుడు తస్ తింగులు ఉంది కదా తస్ ప్రత్యయం ఎక్కడ ఉంది? తింగ్ ప్రత్యయాల్లో ఉంది. కాబట్టి దీనికి కూడా విభక్తి సంజ్ఞ అని పేరు వచ్చింది. ఓకేనా? కేవలం విభక్తులకే ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తికే కాదు తస్ అనే దానికి కూడా ప్రత్యయాలకు కూడా విభక్తి అని పేరు పెట్టింది. ఇక విభక్తి అని పేరు పెట్టింది. ఓకేనా? అందుకే సుపహ ఇక్కడ ఏదా సార్ తింగశ్చ మహోదయ మరి ఎప్పుడు సింగిల్కి ఏకవచనం ద్వివచనం ప్రథమ పురుష ఏంటండి? ఇది మామూలుగా తింగులన్నిటికీ ఎక్కడైతే ప్రాప్తం ఉందో ఇది మామూలుగా తింగులన్నిటికీ విభక్తి సంజ్ఞ ఉందండి. తింగులకు విభక్తి సంజ్ఞ పేరు పెట్టింది. అంటే మొత్తం 18 ప్రత్యయాలకు విభక్తి అని కూడా పేరు ఉంది. 18 ప్రత్యయాలు విభక్తి అని కూడా పేరు పెట్టుకున్నాం. కానీ దానివల్ల విభక్తి అని పేరు పెట్టుకోవడం వల్ల దానివల్ల లాభం ఏమొచ్చింది మనకు అది తర్వాత సూత్రం చెప్తుంది మనకి. ఇది కేవలం తస్ అనే తింగులకు మొత్తానికి విభక్తి అని పేరు పెట్టింది. సూత్రమే వచ్చి విభక్తిష్ట వచ్చి 18 ప్రత్యయాలకు విభక్తి అని పేరు పెట్టింది. అంటే దీని పని అంటే కేవలం విభక్తి అని పేరు పెట్టడమే. తర్వాత ఎందుకు పెట్టింది దాని ఉపయోగం తర్వాత ఉంటుంది. ఇప్పుడు కేవలం ఇది గుర్తు పెట్టుకుని ఈ సూత్రం ఏం చేసిందంటే ఈ 18 ప్రత్యయాలకు విభక్తి అని పేరు పెట్టింది. ఎందుకంటే ఈ 18 ప్రత్యయాలు తస్ కూడా ఉంది కాబట్టి దీని కూడా విభక్తి అని పేరు వచ్చింది. అందుకే రాసుకుని అనేన సూత్రేణ అనేన సూత్రం తింగశ్చ విభక్తి సంజ్ఞా భవతి. తింగశ్చ తింగుడు ఇది కూడా ఉంది కదా దీని కూడా వచ్చేసింది అన్నమాట. ఇంకా డైరెక్ట్ గా రాయాలంటే అనేన తస్ ప్రత్యయస్య విభక్తి సంజ్ఞ అని రాయొచ్చు డైరెక్ట్ గా. అనేన తస్ ప్రత్యయస్య విభక్తి సంజ్ఞ. కానీ తింగశ్చ తింగ్ అంటే మొత్తం వచ్చేస్తాయి. ఇంకా తింగశ్చ విభక్తి సంజ్ఞా భవతి అనేనా తింగశ్చ విభక్తి సంజ్ఞ భవతి. తో విభక్తి సంజ్ఞ ఎందుకు పెట్టావు? దీనివల్ల తస్కి విభక్తి సంజ్ఞ ఎందుకు పెట్టావు రాసుకోండి. నా విభక్తౌ తుస్మాహ నెక్స్ట్ వచ్చి వీరికి విభక్తి అని పేరు పెట్టిపోయిందండి అది. ఓకేనా? నా విభక్తౌ తుస్మాహ నా విభక్తౌ విభక్తౌ తుస్మాహ తుస్మాహ నా విభక్తౌ తుస్మాహ. ఓకే అండి.
ఇదేమంటే చూద్దాం ఒకసారి ఉపజం 1వ అధ్యాయము 3వ పాదము 4వ సూత్రం అండి. 1వ అధ్యాయము 3వ పాదం 3వ పాదం 4వ సూత్రం 1, 3, 4 పేజ్ నెంబర్ ఎంత అండి? పృష్ఠ సంఖ్య 73 ఆచార్య మహోదయ. 133 అంటండి. జీ 73 ఆచార్య 73 అండి. 73 మహోదయ ఆచార్య మహోదయ. 73. ఓకే 73 అండి. జీ 73వ పేజీ చూడండి. ఇది ఏమంటుందో నా విభక్తో తుస్మా. 73వ పేజీ అందరూ ఓపెన్ చేయండి. నా విభక్తో తుస్మాహ సూత్రం రాసింది అందరూ. నా విభక్తో తుస్మాహ. ఇంకోసారి పదచ్ఛేదం గమనించండి. ఇక్కడ నా అవ్యయ పదము, విభక్తౌ సప్తమ విభక్తి ఏకవచనము, తుస్మాహ ఏంటండి? తుస్మాహ. ఇప్పుడు దీని సమాసం గమనించండి. తుస్మాహ అనే పదం ఎలా విడగొట్టాడు? తుశ్చ, షశ్చ, మశ్చ. ఏమంట? తుశ్చ, షశ్చ, మశ్చ కలిపితే తుస్మాహ అయిపోయింది. అంటే తు అంటే తవర్గము. తు అంటే ఏమిటి? తవర్గము. వర్గము. తుష్ట. ఓకే. తుశ్చ, షశ్చ, మశ్చ కలిపితే తుస్మాహ అయిపోయింది. ఇప్పుడు ఒక నిమిషం అర్థాన్ని గమనించండి. అర్థం చూసుకోండి, ఒకసారి వినండి. విభక్తౌ వర్తమానానాం అంత్యానాం. తుష్ట అంటే తవర్గం చెప్పాను. అంత్యానం తవర్గస్య. తవర్గ సకార మకారానాం ఇత్ సంజ్ఞా నా భవతి. ఏమంట? విభక్తిలో ఉన్నటువంటి ఏదైనా విభక్తి ఉందనుకో, దాంట్లో విభక్తి సంజ్ఞ ఎవరికైతే పేరు పెట్టామో, విభక్తి సంజ్ఞని ఎవరికైతే పేరు పెట్టామో అలాంటి విభక్తిలో ఏమంట? అంత్యానం తవర్గస్య. అంటే ఏదైనా కానీ ఎవరికైతే విభక్తిని పేరు పెట్టామో దాంట్లో అంతిం చూసుకోవాలి. ధాతువు కానీ ప్రత్యయానికి పెట్టుకుంటాం మనం. ప్రత్యయానికి అంతిమంలో తవర్గం అని ఉండాలంటే, అంటే తవర్గాక్షరం అంటే త, థ, ద, ధ, న ఈ 5 అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం ఉండాలి అంతిమంలో. లేదా సకార అని ఉండాలంట. ఏముండాలి? సకారం కానీ లేదా మకారం కానీ. అంటే విభక్తి అని ఎవరికైతే పేరు పెట్టామో, ఏ ప్రత్యయానికైతే పేరు పెట్టామో ఆ ప్రత్యయంలో అంతిమంలో తవర్గంలో ఉన్నటువంటి అక్షరం కానీ లేదా సకారం కానీ లేదా మకారం కానీ దానికి ఇత్ సంజ్ఞ కాదు అని చెప్పి నిషేధించి. నా విభక్తౌ విభక్తిలో ఉన్నటువంటి తుస్మాహ. తుస్మాహ అంటే తు అంటే తవర్గము, సా అంటే మకారము, మా అంటే సా అంటే సకారము, మా అంటే మకారం. ఈ మూడిట్లకు ఇత్ సంజ్ఞ కాదు నా అని చెప్పి నిషేధించింది. ఎవరికి? విభక్తిలో ఉన్నప్పుడు మాత్రమే. ఎవరికైతే విభక్తి అని పేరు పెట్టావో అలాంటి విభక్తిలో ఉన్నటువంటి అంతిమ సకారానికి గాని మకారానికి గాని లేదా తవర్గానికి గాని. తవర్గం అంటే తవర్గంలో ఉండే 5 అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం తీసుకోవాలి. అందుకే ఇక్కడ మనకి తస్ అనేది విభక్తి సంజ్ఞ పేరు పెట్టుకున్నామా? విభక్తిష్ట వచ్చేసి తింగులకు మొత్తానికి పెట్టింది. తింగులకు మొత్తం పెట్టి తింగుల తస్ కూడా వచ్చేసింది కదా. కానీ దీనికి విభక్తి సంజ్ఞ. అలాంటి విభక్తిలో అంతిమ అక్షరం ఏంటి? తవర్గం ఉందా? తవర్గం లేదు. తవర్గం అంటే 5 అక్షరాలు ఏదో ఒక అక్షరం ఉందా? లేదు. సకారం ఉందా? సకారం ఉంది కదా. తస్ అనే దాంట్లో అంతిమ అక్షరం ఉంది, సా ఉంది కదా. ఆ సకారానికి ఇత్ సంజ్ఞ ప్రాప్తం అవుతుంది. ఇది వద్దు అని చెప్పింది. ఎవరు చేస్తున్నా ఇత్ సంజ్ఞ? ఏ సూత్రంతో ప్రాప్తమైంది? హలంత్యం అనే సూత్రం చేత హిత్ అని పేరు పెట్టుకుంటా ఉంటే ఇది వచ్చేసి నిషేధించింది. నిషేధించి వద్దు అని చెప్పి. నా విభక్తో తుస్మాహ. తుస్మాలకు విభక్తిలో ఉన్నప్పుడు తుస్మాల కంటే తూకి సాకి మాకి నా ఇత్ సంజ్ఞ నా భవతి. ఇత్ సంజ్ఞ రాదు అని చెప్పింది. అందుకే ఇక్కడ అది ప్రాప్తం అవుతుంది కాబట్టి నిషేధిస్తుంది కాబట్టి మహర్షి పాణిని దానికి ఏం చేశాడు? దానికి సమాధానంగా కేవలం ఈ 3 వర్ణాలకు మాత్రమే, సకారానికి కానీ అంతిమంలో మకారానికి మాత్రం సకారంగానే ఉండాలి, మకారంగానే ఉండాలి. తవర్గం నుంచి 5 అక్షరం ఏదో ఒక అక్షరం ఉండాలి. అట్లా తవర్గం యొక్క సందర్భాలు కూడా వస్తాయి, మకారం యొక్క సందర్భం కూడా వస్తుందండి. అవి అక్కడ వచ్చామో చూద్దాము. ఇక్కడ మటుకు మనకు సకారం దొరికింది. ఈ 3 ఆప్షన్స్లలో మనకు సకారం ఉంది కాబట్టి ప్రత్యయానికి అంతిమంలో దానికి హలంత్యం అనే సూత్రం చేత ఇత్తు ప్రాప్తం అవుతుంటే ఇది వద్దు అని చెప్పింది. అర్థమే? ఇది దీని యొక్క ప్రయోజనం. ఓకేనా? తస్ ప్రత్యయానికి విభక్తి అని పేరు పెట్టుకుని ఎలా వచ్చింది? నా విభక్తో తుస్మాహ అనే సూత్రం చేత హలంత్యం అనే సూత్రం చేత ఇత్తు చేయబడుతుంటే ఇత్తు కాదు, ఇత్తు సంజ్ఞ రాదు అని చెప్పి నిషేధించింది. ఓకేనా? ఇప్పుడు రాసుకుంది, అర్థం రాసుకోండి. నా విభక్తో తుస్మాహ అనేన సూత్రేణ
అనేన సూత్రేణ విభక్తౌ వర్తమానానాం, విభక్త అంటే విభక్తిలో ఉన్నటువంటి వర్తమానంగా ఇప్పుడు ఏముంది మనకు సా ఉంది కదా తస్లో, తస్ వర్తమానం ఏముంది ఇప్పుడు తస్ ఉంది, తస్ ప్రత్యయం. అందుకే విభక్తం అంటే విభక్తిలో, ఇది సప్తమ విభక్తి ఏకవచనం అండి. విభక్తం హరికి ఏమొస్తుంది, హర వస్తుంది కదా, అలాగే విభక్తికి విభక్త వస్తుంది సప్తమ విభక్తి ఏకవచనంలో. విభక్తం అంటే విభక్తిలో, విభక్తౌ వర్తమానానాం, వర్తమానానం అంతిమ సకారస్య అంటే డైరెక్ట్ గా చెప్పేస్తున్నాం మొత్తం రాయకుండా. అంతిమ సకారస్య ఇత్ సంజ్ఞా నా భవతి, ఇత్ సంజ్ఞా నా భవతి. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది తెలుసా? దాని పైన సూత్రం ఉందండి, హలంత్యం ఉందా, హలంత్యం చెప్పింది. అది ఏం చెప్పలేదన్నమాట, ఏదైనా కానీ ధాతు కానీ ప్రత్యయం కానీ అంతిమంలో హల్లు వర్ణం ఉంటే అయిపోయి దానికి ఇత్తు చేసేస్తా అంతే, ఇంకా ముందు ఆలోచించదు. ఇది దీని లక్ష్యం, దీని యొక్క ప్రయోగం ఏంటి, ఏదైనా కానీ ప్రత్యయం కానీ అంత్యం కానీ అంతిమంలో హల్లు వర్ణం ఉంటే చాలు, ఇత్తు చేసేస్తా ఉంటుంది. అందుకే మహర్షి పైన ఒక సూత్రం రచించానికి ఇక్కడ సూత్ర రచన జరిగింది. అది హలంత్యం అన్ని, దానికి నియమం ఏం లేదనమాట, ఎక్కడ పడితే అక్కడ చేసేస్తుంది. అది ప్రత్యయం కావచ్చు, ధాతు కావచ్చు, ప్రత్యయం కావచ్చు, ఏదైనా కానీ అన్నిటికీ ఇత్తని పేరు పెట్టేస్తుంది, దానికి ఏం కండిషన్స్ లేవు. అందుకే ఆ సూత్రం ప్రకారం ఇత్తు సంజ్ఞ అవుతుంది కాబట్టే దానికి కింద వెనకమ్మడే మళ్ళీ చెప్పాను మహర్షిపాని. నా విభక్తౌ తుస్మాహ వచ్చి చెప్పింది లేదు, ఈ 3 వర్ణాలకు మాత్రం నువ్వు లోపం చేయొద్దు. ఏ వర్ణాలకు? తుస్మాహ, తు అంటే తవర్గం నుండి 5 అక్షరాలకు కానీ, సకారం కానీ, మకారం కానీ, అవి కూడా ఎక్కడ ఉండాలి, ప్రత్యానికి అంతిమంలో ఉన్నప్పటికి కూడా, హల్వర్ణం అయినప్పటికీ కూడా ఈ 3 ఆప్షన్స్ లకు మాత్రము నువ్వు ఇత్తు సంజ్ఞ చేయవద్దు అని చెప్పి నిషేధించింది. అంటే దీన్ని పర్మిషన్ తీసుకోవాలి ఒక రకంగా. అంటే ఆ పై సూత్రం ప్రకారంగా ప్రాప్తం అవుతుంటే ఇది వద్దు అని చెప్పింది సూత్రం వచ్చేసి. ఈ 3 మాత్రము ఇత్తు సంజ్ఞ చేయొద్దు, ఇత్తు సంజ్ఞ పెట్టవద్దు అని చెప్పింది. ఓకేనా? ఇది దీని యొక్క ప్రయోగం అండి. రాసిన దీని అర్థము అనేన సూత్రేణ విభక్తౌ వర్తమానానాం అంతిమ సకారస్య ఇత్తు సంజ్ఞ నా భవతి. ఓకే, హలంత్యం అని ఇత్తు సంజ్ఞ నా భవతి. అందుకే ఓకే అండి. ఈ సూత్రం చేత నా విభక్తో తుస్మాహ అనే సూత్రం చేత ఇక్కడ తస్ ప్రత్యయంలో ఉండే అంతిమ సకారానికి ఇత్తు ప్రాప్తమవుతుంటే హలంత్యం అనే సూత్రం చేత ఇది నిషేధించింది. ఇత్తు సంజ్ఞ నా భవతి అని చెప్పి నిషేధించింది. ఇత్తు నిషేధ భవతి. ఓకే, అనన్య సూత్రేణ విభక్త వర్తమానానాం అంతిమ సకారస్య ఇత్తు సంజ్ఞ నా భవతి. ఓకే, అందుకే ఇత్తు సంజ్ఞ చేయలేదు. ఇప్పుడు రాసుకుందాం. చీతస్ ఎలాగుందో అలాగే ఉంది మనకు. చీతస్ అనేది ఎలాగుందో అలాగే ఉంది, రాసుకోండి మళ్ళీ కావాలంటే ఒకసారి. చీతస్ ఇప్పుడు దానికి ఎదురుగా మన బాణం గురించి ఇచ్చి రాసుకోండి. స్వాదిభ్య స్ను, ఏంటండి స్వాదిభ్య స్ను, స్వాదిభ్య స్ను రాసుకోండి. ఇదేమంటుంది, ఇది ఈ ధాతు ఎక్కడ ఉందంటే స్వాది గణంలో ఉందంట. ఎక్కడ ఉందండి? స్వాది గణంలో ఉందంట. కాబట్టి స్వాది గణంలో ఉంటే అది విశిష్టమైన సూత్రం ఉంది. స్వాదిభ్య స్ను, స్వాది గణంలో ఉంది కాబట్టి ఇది స్వాదిభ్య స్ను అనే సూత్రం వచ్చింది. ఏమంటుంది రాసుకోండి. స్వాదిభ్య స్ను, స్వాదిభ్య స్ను. సూత్ర సంఖ్య చెప్తారా? సూత్ర సంఖ్య 3:1:73 అండి. ఒకసారి ఓపెన్ చేయండి. 3:1:73, 3వ అధ్యాయం 1వ పాదం 73వ సూత్రం. ఒకసారి ఓపెన్ చేయండి. 3:1:73. పృష్ఠ సంఖ్య 311 మహోదయ. పృష్ఠ సంఖ్య 311 అండి. ఓపెన్ చూడండి. స్వాదిభ్య స్ను. ఓకే అండి. స్వాది గణం అండి. మనకి చెప్పేదా, మనం 10 గణాలు ఉన్నాయని చెప్పాం కదా. భువాది గణము, అదాది గణము, జ్యోత్యాది గణము, దివాది గణము, అలాగా స్వాది గణము. ఇది కూడా స్వాది గణం అన్నమాట. ఓకే, ఇదేమంటుంది డైరెక్ట్ ఆన్సర్ చూడండి. ఇక్కడ 311 పేజ్ ఓపెన్ చేయండి. స్వాదిభ్య స్ను ఇదేమంటుంది రాసుకోండి. స్వాదిగణ పఠితేభ్య ధాతుభ్య, స్వాదిగణ పఠితేభ్య అంటే స్వాదిగణంలో ఎన్నైతే ధాతులు అన్ని ధాతులతో వస్తుందండి ఇది. స్వాదిగణ పఠితేభ్య ధాతుభ్య స్ను ప్రత్యయో భవతి.
స్ను ప్రత్యయో భవతి. స్వాదిభ్య స్నుకి అర్థం ఏంటండి? అనేన సూత్రేణ స్వాదిభ్య స్వాదిగణ పఠితేభ్య ధాతుభ్య స్వాదిగణ పఠితేభ్య ధాతుభ్య స్ను ప్రత్యయో భవతి. స్ను ప్రత్యయో భవతి. కర్తృవాచిని సార్వధాతుకే పరతః. కర్తృవాచిని సార్వధాతుకే పరతః. కానీ కర్తృవాచిని సార్వధాతుకం పక్కన ఉండాలంట. కర్తృవాచిని సార్వధాతుకే పరతః. కర్తృవాచిని సార్వధాతుకే పరతః. ఓకే అండి. ఇది కర్తరి షప్ అనే సూత్రం చేత షప్ ప్రాప్తం అవుతుంటే దీనికి అపవాద సూత్రం అనేది. ఇది స్వాదిగణంలో ఉంది కాబట్టి అందుకు విశిష్టంగా షప్ రాకుండా స్ను వచ్చిందండి. ఓకేనా? మన జయతి భవతి రూపం తయారు చేశాను, ఇంకా రాసుకొని వచ్చారు. అక్కడ షప్ వచ్చింది కర్తరి షప్ తోటి. అక్కడ ఇదే అంటుంది. కండిషన్ ఏంటిది? కర్తృవాచిని సార్వధాతుకే పడతా అంటే సార్వధాతుకం పక్కనే ఉంటేనే ధాతు చేత షప్ వస్తుంది చెప్పింది. ఇక్కడ కర్తృవాచి సార్వధాతుకం ఉంది కదా. లహ కర్మనిచ్చే భావే చాకర్మ కేభ్య అనే సూత్రం చేత మన లకారము కర్తరి అర్థే భవతి అని చెప్పాం కదా. అంటే ఇక్కడ ఏ తస్ ప్రత్యయం వచ్చింది కర్తార్థం చెప్పడం కోసం. అది తింగ్ కాబట్టి తింగ్ షిత్ సార్వధాతుకం. తింగ్ షిత్ మనం ముందు రాసుకోవచ్చు, కానీ సార్వధాతుకం పేరు పెట్టుకోవచ్చు. తర్వాత ముందే పేరు పెట్టుకోవచ్చు. పేరు పెట్టుకున్న తర్వాత ఇది సూత్రం చేత మనం స్ను తెచ్చుకోవచ్చు. అయినా పర్వాలేదు, ఇది చెప్పింది కాబట్టి మనం తర్వాత రాసుకోవచ్చు. ఇదేమంటుంది? కర్తృవాచిని సార్వధాతుకం పక్కన ఉంటేనే స్ను ప్రత్యయం వస్తుంది. షప్ ప్రత్యయం కూడా కర్తృవాచి సార్వధాతుకం పక్కన ఉంటే అది షప్ తీసుకొస్తుంటుంది. కానీ ఇది విశిష్టమైనది కాబట్టి, విశిష్టం ఏ విధంగా స్వాదిగణంలో ఉన్నటువంటి ధాతువు కాబట్టి, స్వాదిగణంలో ఒకవేళ స్వాదిగణంలో ఉన్నటువంటి ధాతువు అయితేనా అక్కడ మనకు ఖచ్చితంగా షప్ రాకుండా స్ను మాత్రమే వస్తుంది. షప్ ప్రత్యయం బాధించి స్ను ప్రత్యయం వస్తుంది. ఓకే అండి. ఒకసారి అర్థం చెప్పరా మహోదయ? సూత్రం అనేన సూత్రేణ స్వాదిగణ పఠితేభ్య ధాతుభ్య స్వాదిగణ పఠితేభ్య ధాతుభ్య స్ను ప్రత్యయో భవతి. స్వాదిగణంలో ఉన్నటువంటి ధాతువుల చేత స్ను ప్రత్యయం వస్తుంది అని అర్థం. స్వాదిగణ పఠితేభ్య ధాతుభ్య స్ను ప్రత్యయో భవతి. స్ను ప్రత్యయో భవతి. కర్తృవాచిని సార్వధాతుకే పరతః. కర్తృవాచిని సార్వధాతుకే పరతః. ఓకే అండి. ఇప్పుడు తింగ్షిత్ కింద తింగ్షిత్ సార్వధాతుకం. తింగ్షిత్ సార్వధాతుకం ఇక్కడ సార్వధాతుక సంధి ఎక్కడ ఉందని మన ప్రశ్న కలవకుండా ముందే ఇక్కడ చెప్పేస్తున్నాం. తింగ్షిత్ సార్వధాతుకం అనేన తస్ ప్రత్యయస్య సార్వధాతుక సంజ్ఞా భవతి. అనేన తింగ్షిత్ సార్వధాతుకం సూత్రం అండి. తింగ్షిత్ సార్వధాతుకం అనేన తస్ ప్రత్యయస్య సార్వధాతుక సంజ్ఞా భవతి. తస్ ప్రత్యయస్య సార్వధాతుక సంజ్ఞా భవతి. ఇది తస్కి సార్వధాతుక సంజ్ఞా పేరు పెట్టిందండి. ఇది పేరు పెట్టింది కాబట్టే ఇది వచ్చింది మనకు. మామూలుగా అయితే కొంచెం ఆరో మార్క్ ఇచ్చేసి అది ముందు పై కిందికి ఆరో మార్క్ ఇచ్చేసి మార్చుకోండి, సంఖ్య మార్చుకోండి. ముందు ఇది పేరు పెట్టిన తర్వాత ఇది వస్తుంది. ఇది స్వాదిభ్య స్ను. ఎందుకంటే సార్వధాతుకం పక్కనే ఉంటే స్ను తీసుకొస్తా ఉంటుంది. ముందు సార్వధాతుకం పేరు పెట్టకుంటే ఇది ఎట్లా వస్తుంది? కాబట్టి చిన్న సింబల్ ఇచ్చేసి అది పైది కిందికి, కిందికి పైకి బాణం గుర్తు ఇచ్చేసి మార్చుకోండి. అస్తు. ఇప్పుడు స్ను చేయాలి కదా. ఎక్కడ వస్తుంది? స్ను ప్రత్యయం వస్తుంది. స్ను ప్రత్యయం అంటే ప్రత్యయ పరశ్చ. ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ అని సూత్రాలు రాసుకోండి. ప్రత్యయ పరశ్చ. ఇక ధాతు అంటే చీ ధాతు కాబట్టి చీ ధాతుకు పక్కనే వస్తుంది. అందుకే కింద రాయండి. చీ స్ను తస్. చీ స్ను తస్ అండి. చీ స్ను తస్. ఇంతవరకు ఓకేనా? చీ స్ను తస్ వచ్చింది. చీ స్ను తస్. సార్ తస్ స్థానంలో వచ్చిందండి ఇది. లేదు, మధ్య ధాతుకు పక్కనే వచ్చింది. అంటే తస్కి చీ ధాతుకు మధ్యలో వచ్చేసింది అన్నమాట.
ప్రత్యయం ఎప్పుడు వచ్చినా ధాతుకి పక్కనే వస్తుంది. అదే కదా మనకి ప్రత్యయ పరశ్చ ఎందుకు చెప్పాను? ప్రత్యయం ఎప్పుడు ధాతుకి పక్కనే వస్తుంది. పరశ్చ ప్రత్యయ ధాతో పదే ధాతుకి పక్కనే వస్తుంది. ఇక్కడ ధాతు అంటే చీ ధాతు అంటే పక్కనే కూర్చోబెట్టాలి. అంటే ఆ రకంగా మధ్యలో అయిపోయింది. ముందు ఒక ప్రత్యయం ముందు తెచ్చుకున్నాం కాబట్టి తస్కి అది తస్ ప్రత్యయం నిమిత్తం పక్కన ఉంటేనే, అది పక్కన ఉంది కాబట్టి తస్ వచ్చిందా, అది మనకు స్ను వచ్చిందా, అది నిమిత్తంగా ఉంది కాబట్టి చి ధాతు ఏంటి ఇక్కడ చి ధాతు పక్కన వచ్చింది. అది ఆ రకంగా మధ్యలో అయిపోయింది. ఇది ఆ రకంగా మహోదయ స్ను వికరణ ప్రత్యయం దీన్ని వికరణ ప్రత్యయం కూడా అంటాం. దీన్ని అందుకే రాసుకోవాలంటే తర్వాత వస్తుంది చెప్తా అండి. అందుకే దీన్ని అలా సందేహం రాకూడదని చెప్పి వికరణ ప్రత్యయం అంటా అని చెప్తామంట. వికరణ ప్రత్యయం అంటాము. ఓకే, అది తర్వాత వస్తుందని చెప్పి చెప్పడం లేదు. ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం వికరణ ప్రత్యయం చెప్పాను, ముందుకు చెప్పాను చాలా సార్లు. ఓకే మహోదయ, ఇక్కడ స్వాదిభ్య స్ను సూత్రంలో అర్ధహాలో శ్రీ అభిషవే అని ఉంది. అదేంటండి? స్వాదిగణ మొట్టమొదటి ధాతు శ్రీ అభిషవే ధాతు అండి. ఓహో, మొదటి ధాతు అని చెప్పారు అది. అందుకే ధాతుతో స్టార్ట్ చేసి స్వాదిగణం అని చెప్పామంట. సరే మహోదయ్, అది చెప్పామని అందుకే ఆ ధాతువు తీసుకొని స్వాదిగణంలో ధాతు అంటే అర్థం అన్ని వచ్చేస్తాయని చెప్పి అది చెప్పాను నేను. శ్రీ అభిషవే. ఓకేనా? అంటే శ్రీ అభిషవే ఇత్యతః ఆరభ్య అంతి గణ పర్యంతం ఏదైతే ధాతు ఉన్నా మొత్తం ఏ ధాతు వచ్చినా అక్కడ మనకు విష్ణు ప్రత్యయం వస్తుందని చెప్పింది. ఓకేనా? ఇప్పుడు రూపసిద్ధిలో అది రాయాల్సిన పని లేదుగా మహోదయ? స్వాదిగణం దాంట్లో అది కూడా వచ్చేసింది. స్వాదిగణం డైరెక్ట్ చెప్పేసాను. స్వాదిగణంలో ఉన్నటువంటి ధాతులు ఏవైనా కానీ స్వాదిగణ పఠితేభ్య ధాతుభ్య అని చెప్పాను. అంటే స్వాదిగణంలో ఏవైతే ధాతులు పడ్డాయో అంటే ఉన్నాయో ఆ ధాతు అన్ని చేత స్ను ప్రత్యయం వస్తుంది. అందులో ఇది ఒకటి. సరే మహోదయ్, మొట్టమొదటి అది స్వాదిగణంలో మనకి చీ ధాతు వేరే ఆ గణంలో ఉంది అనమాట. అది విడిగి రాయాల్సిన అవసరం లేదు ఇంకా. ఓకే ఓకే, అప్పుడు రాసుకుని చీ స్ను తస్ వచ్చింది కదా, ఇది ఓకేనా? ధాతువుకి పక్కన ప్రత్యయం అంటే వెళ్ళినప్పుడు ధాతుకు పక్కనే ఉండాలి. ఇప్పుడు చీ ధాతుగా దీని పక్కన వెంటనే స్ను వచ్చేసింది. తస్ అంటే సారధాతుకం అయిపోయింది. ఇప్పుడు ప్రత్యయం కాదు, దానికి ఏం పేరు పెట్టాం? సారధాతుకే. ఆ తస్ ప్రత్యయానికి సారధాతుకం పేరు పెట్టేసాం. ఇప్పుడు ఇది సారధాతుక ప్రత్యయం అయిపోయింది. ఆ సారధాతుకం ప్రత్యయం తస్ ని పక్కన ఉంది కాబట్టి ధాతు పక్కన స్ను వచ్చింది. ఆ రకంగా మధ్యలో అయిపోయింది. ఓకేనా? అందుకే దీన్ని మధ్యలో ఉంది కాబట్టి వికరణ ప్రత్యయం అంటాం. వికరణ ప్రత్యయం సందేహం రాకుండా మనకు వికరణ ప్రత్యయం కూడా అంటాం. అంటే ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో వచ్చేటువంటి ప్రత్యయాన్నే వికరణ ప్రత్యయం అంటాము. ఏంటి? చీ ధాతు తస్ ప్రత్యయం ముందు వచ్చింది. అది ఆ చీ ధాతుకి తస్ ప్రత్యయానికి మధ్యలో వచ్చే మళ్ళీ ప్రత్యయాన్ని వికరణ ప్రత్యయం అంటాము. ఓకే, అర్థం ఏంటండి? వికరణ ప్రత్యయం అంటాం. ఇప్పుడు వికరణ ప్రత్యయాన్ని నేను చెప్తే అది సూత్రం వచ్చి చెప్తే బాగుంటుంది చెప్పి నేను చెప్పలేమాట. ఓకేనా? ఇప్పుడు మన ఊరికే ఎక్స్ట్రా చెప్పుకుంటున్నాం అట. ఎక్కడి నుంచి వచ్చింది వికరణ ప్రత్యయం? ఎవరు చెప్పారు ఈ మాట? అట్లా సూత్రం వచ్చి చెప్తే బాగుంటుంది అంటే పర్వాలేదు. మనకు తెలుసుకోవడం కోసం, సందేహం నివృత్తి కోసం ముందే చెప్పుకున్నాం, అడిగారు కాబట్టి ఇబ్బంది లేదండి. ఆ చీ స్ను తస్ వచ్చింది. చీ స్ను తస్. ఇప్పుడు దానికి ఎదురుగా రాసుకుని మళ్ళా అనుబంధం లోపం చేసుకోవాలి. లషక్వ తద్దితే, లషక్వ తద్దితే, లషక్వ తద్దితే. అనేన సూత్రేణ ప్రత్యయే వికరణ ప్రత్యయాన్ని ప్రత్యయం వల్ల సందేహం రాకుండా వికరణ ప్రత్యయే ఆది షకారస్య వికరణం ఎందుకు వికరణ స్ను ప్రత్యయే ఆది షకారస్య అనేన వికరణ స్ను ప్రత్యయంలో వికరణ ప్రత్యయం అని చెప్పాను కదా, ఎవరిని? స్ను ప్రత్యయాన్ని. వికరణ స్ను ప్రత్యయే అంటే స్ను ప్రత్యయంలో ఆది షకారస్య, స్నులో మొట్టమొదటి అక్షరం అంటే ఆ షా కదా, ఆది షకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇది ఏమంటుంది? ప్రత్యయం కాదు, లకారం గాని షకారం గాని కవర్గంగా ఉండాలి. లకారం లేదు, కవర్గం లేదు, కానీ షకారం ఉంది కదా, అందుకే ఇత్ సంజ్ఞాని పేరు పెట్టేసింది. ఇతని పేరు పెట్టగానే వస్తారు తస్య లోపః ఆదర్శనం లోపః. ఓన్లీ సూత్రాలు తస్య లోపః ఆదర్శనం లోపః. ఓకే అండి. తస్య లోప ఏం మిగిలినప్పుడు
ఓన్లీ మీ సకాలం లోపం చేస్తే ఏం వెళ్తుంది, మనకి కనిపించకుండా చేస్తే ఎన్నో మిగులుతుంది. అందుకే దాని కింద రాయండి. అంటే ఏ పని చెప్పి ఆ పని చేసిన వెంటనే చెప్పిన వెంటనే లోపం అంటే లోపం చేసి చూపించాలి కింద. చి ను తస్ మిగిలింది. ఇప్పుడు చి ను తస్, చి ను తస్. ఓకే, దీనికి ఎదురు రాసుకుని మళ్ళీ మన అంగాధికారానికి వెళ్ళాలి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం, యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. ఇదేముంటుంది, అంగం అని పేరు పెట్టేస్తుంది కదా, రాసుకున్నా. అనేన ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయం అంటే చి ను తస్ ఉంది. అంటే ఏదైనా ప్రత్యయం అనేది ఏదానికైతే ఉందో ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందానికి అంగం. ఇక్కడ తస్ ఉంది కదా, తస్సును తీసుకున్నాం అనుకోండి చి ను అనేది అంగం అయిపోతుంది. ఒకవేళ నువ్వు వికరణ ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి అవి కేవలము చి మాత్రమే అంగం అవుతుంది. ఓకేనా, రాసుకోండి. అనేనా ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయే పరతః, ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ఓకే అండి. అంగసంజ్ఞ పేరుకి ఎందుకు లాభం, దానివల్ల ఇప్పుడు ఏంటి, తస్ ప్రత్యయం పక్కన ఉంటే తస్ అనే ప్రత్యయం కదా ముందు వచ్చిన ప్రత్యయం, ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందు ఏంటి చి ను ఉంది. ప్రత్యయానికి ముందు ఏదైనా కానీ ప్రత్యయ పరత పూర్వస్య అని చెప్పాం. పూర్వంలో ముందు ఏదైతే ఉందో మొత్తానికి అంగం అయిపోయి వస్తుంది. అంటే చి ను అనే మొత్తం అంగం అయిపోయింది. ఇప్పుడు ఏంటండి, చి ను అనే అంగం అయిపోయింది. ఓకే, నువ్వు కూడా వచ్చింది, చి ధాతు చేత వచ్చింది. ఒకవేళ నువ్వు ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి, ఆ నువ్వు ప్రత్యయానికి ముందు ఉండేదంటే చి అంగం. ఆ రకంగా తీసుకోవాలి. ఒకవేళ తస్ ప్రత్యయం తీసుకుంటేనా తస్ ప్రత్యయానికి ముందు మొత్తం చి ను అంగం అయిపోతుంది. ఒకవేళ నువ్వు ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి అప్పుడు నువ్వుకు ముందు ఉండేది ఏంటి చి ఒకటే కాబట్టి చీకి మాత్రం అంగం అవుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సరే, అంగస్య, అంగస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే సార్వధాతుక ఆర్ధధాతుకయోః, సార్వధాతుక ఆర్ధధాతుకయోః సార్వధాతుక ఆర్ధధాతుకయోః సార్వధాతుక ఆర్ధధాతుకయోః. ఇది సూత్రం అండి, అంగాధికారంలో ఉందంట. అంగాధికారంలో సార్వధాతుక ఆర్ధధాతుకయోః. అనేన సూత్రేణ, ఇదేమంటుంది, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఆర్ధధాతుకే సార్వధాతుకే పరతః. ఇది ఉండే ఆప్షన్. ఇదేమంటుంది, సార్వధాతుకం పక్కన ఉండాలి లేదా ఆర్ధధాతుకం పక్కన, ఏది ఉన్నా కూడా పక్కన ఏదో ఒకటి ఉండాలి. ఉంటే అది అంగానికి గుణం చేస్తుందంట. అనేన సూత్ర అంగానికి గుణం చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి ఉంది సార్వధాతుకం ఉంది కదా, టింగ్ సిత్ సార్వధాతుకం చెప్పి తస్కి సార్వధాతుకం పేరు పెట్టామా, టింగ్ సిత్ సార్వధాతుకం అని చెప్పి అనేన సూత్రేణ తస్ ప్రత్యయ సార్వధాతుక సంజ్ఞా భవతి అని చెప్పాను పైన. అంటే ఇది సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి అది పక్కన ముందు ఏంటి చి ను అనేది మొత్తం అంగం కదా, ఆ అంగంలో ఇది గుణం చేస్తా ఉంటుంది. అందుకే రాసుకున్నాం అనేన సూత్రేణ సార్వధాతుకే పరతః, సార్వధాతుకే పరతః అంగస్య గుణో భవతి, అంగస్య గుణో భవతి. సార్వధాతుక ప్రత్యయ పరతః, సార్వధాతుక ప్రత్యయ పరతః అంగస్య, అంగస్య అంగానికి గుణో భవతి, గుణం వస్తుంది. అంగస్య గుణో భవతి. సరే, సో గుణ అంగస్య గుణ కుట్ర భవతి. అంగానికి గుణం ఎక్కడ వస్తుందండి, అంగస్య అంటే అంగానికి గుణం చేసుకున్నాం. గుణ కుట్ర భవతి, గుణ కుట్ర భవతి. అంగస్య రాసుకున్నాం, అంగస్య అంగానికి గుణ కుట్ర భవతి. గుణం ఎక్కడ వస్తుంది, అంగానికి గుణం చేసుకున్నాం. అందుకు అంగం వెంటనే చీను అనే అంగం, తస్ ప్రత్యయం పక్కన ఉంటే ముందుదేది అంగం అని చెప్పాం కదా,
చీ నువ్వు మన దగ్గర అంగం ఉంది. దానికి ఎవరికి చేసుకోవాలి గుణం? చీకి చేసుకోనా, దాని పక్కన నువ్వు చేసుకోవాలి. ఎవరికి చేసుకోవాలి గుణం? ఎక్కువ గుణ వృద్ధి రాసుకుని అంగస్య గుణ కుత్ర భవతి, ప్రశ్నవాచకం రాసుకునే ముందు అంగస్య గుణ కుత్ర భవతి అది ప్రశ్న వేసింది, సందేహం వచ్చింది. అంగస్య గుణ కుత్ర భవతి, అంగానికి గుణం ఎక్కడ వస్తుంది? అప్పుడు దానికి సమాధానం ఎక్కువ గుణ వృద్ధి. గుణ వృద్ధి చూడండి, మీరు ఎక్కువ గుణ వృద్ధి చెప్పావు, ఎక్కువలోకి చేసుకో అని చెప్పావు. కానీ ఎక్కులు 2 ఉన్నాయి కదా మనకు. చీ ఉంది, నువ్వు ఉంది, ఎవరికి చేసుకుంటావు? ఎక్కువ గుణ వృద్ధి వచ్చి చెప్పింది ఆయన సుధని ఇక స్థానే గుణ వృద్ధి భవత, ఎక్కువ స్థానం గుణం వస్తుందని చెప్పావు. ఎక్కులకు మాత్రం గుణం వస్తుంది. ఇక్కంటే ఏంటి? 2 ఎక్కులు ఎవరు చేసుకుంటావు? 2 ఎక్కులలో కూడా 2 ఉన్నాయి కదా. అంగం అంటే ఏంటి? చీ నువ్వు 2 అంగమే కదా. ఈ అంగంలో ఎవరు చేసుకుంటావు? ఇక్కంటే చీలో ఉండే ఈ కూడా ఇక్కే, స్నూలో ఉండే ఊ కూడా ఇక్కే. ఈ ఊ రు 4 వర్ణాల నుంచి ఒక వర్ణ ఇక్కులు, ఇది 4 వర్ణాలకు ఇక్కని పేరు. మనకు 2 వర్ణాలు ఉన్నాయి, దాంట్లో చీకి చేసుకోవాలి, నువ్వు చేసుకోవాలన్నా. ప్రశ్న అర్థమైందా? ఎక్కువ గుణాలు వచ్చి ఎక్కువ బాగానే ఉంది. ఎక్కువ గుణాలు ఎక్కువలకు చేసుకోని చెప్తుంది కదా. అది ఇక్కడంటే మనకు 2 ఎక్కులు ఉన్నాయి మనకు అంగంలో. ఏ దానికి చేసుకోలే, మొట్టమొదటి ఎక్కువ చేసుకున్నా, తర్వాత 2 ఎక్కువ చేసుకున్నా. చీకి చేసుకున్నావా, చేసుకుందామా? ఆ సూత్రం ఇగంతస్య అంగస్య, ఎక్కువ ఉండాలి. ఎటువంటి ఎక్కువ? అంగానికి అంతిమంలో ఉండాలి. ఎటువంటి ఇగంతస్య, ఇక్కు అంతిమంలో ఉన్నటువంటి అంగానికి మాత్రమే. ఇక్కడ ఆదిలో ఉంది అనమాట. ఇక్కడ ఉంది, ఆదిలో ఉంది. ఇక్కు చీలో ఈ అనేది ఇచ్చే, కానీ అంగానికి ఆదిలో ఉంది. అంగానికి ఆదిలో ఉన్నా, మధ్యలో ఉన్న ఇక్కు పనిచేయదు. ఎక్కడ అంగానికి అంతిమంలో ఉండాలి. ఇప్పుడు చీను అని మొత్తం అంగం. అప్పుడు నా వాయిస్ క్లారిటీ ఉందండి? ఇంత ముందు వినిపించలేదండి, ఇప్పుడే వినిపిస్తోంది. క్లారిటీగా ఉందండి? ఇప్పుడు క్లారిటీగా ఉందా? ఉందండి. ఓకే అండి. ఇది అంగస్య గుణోభవతి అని చెప్పాం. ఎక్కువ గుణ వృద్ధి వచ్చి అని చెప్పింది. ఇక్కులకు మాత్రమే గుణం చేసుకో అని చెప్పకూడదు. ఇప్పుడు అంటే మనకు సమస్య వస్తుందన్నమాట. అక్కడ ఎవరు లేనప్పుడు ఒకటే ఉంటుంది, అప్పుడు సమస్య ఉండదు. ఇప్పుడు 2 ఉన్నాయన్నమాట. అటువంటివి ఏం చేయాలి? అటువంటివి ఏం చెప్పుకోవాలి? ఇగంతస్య అంగస్య అని రాసుకోవాలి. ఇగంతస్య సూత్రం అది చెప్తుంది. ఇగంతాలకే చేస్తున్నమాట. ఎక్కువ గుణ వృద్ధి ఏం చెప్తుంది? ఇగంతస్య అంగస్య ఏవ గుణోభవతి అంటుంది. ఇది అందుకే రాసుకోండి. అనేన సూత్రేనా ఎక్కువ గుణ వృద్ధికి రాకపోయాం అండి. అనేన సూత్రేనా ముందే రాసుకున్నారు. అంగస్య గుణ కుత్ర భవతి, అది ప్రశ్న కలిగింది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఎక్కువ గుణ వృద్ధి అని రాసుకున్నాం. దాని తాత్పర్యం అనేన సూత్రేనా ఇగంతస్య అంగస్య గుణ భవతి. ఇగంతస్య అంగస్య ఏవ గుణః భవతి. ఇగంతస్య అంగస్య ఏవ గుణః భవతి. ఇగంత అంగానికి మాత్రమే గుణం అవుతుంది. ఇప్పుడు ఇగంత అంగానికి అన్నప్పుడు నువ్వు మాత్రమే అంగంగా, చీస్ నువ్వులోంచి నువ్వు మాత్రమే అంతిమంలో ఉంది కాబట్టి అదే తీసుకుంటాం. చీ అనే దానికి ఎందుకు వస్తుంది సందేహం రాదు ఇప్పుడు. ఎందుకంటే అది అంగానికి ఆదిలో ఉంది. ఎక్కడైనప్పటికీ కూడా ఆదిలో ఉంది. ఇదేమంటే ఇగంతస్య, ఇక్కు అంతిమంలో ఉండాలి. ఇప్పుడు ఇంకా నువ్వు అనేది ఇక్కు అది అంతిమంలో ఉంది అంగానికి, కాబట్టి దానికి మాత్రం గుణం వస్తుంది. ఓకేనా? ఇప్పుడు గుణం చేసుకోబోతుంటే అందుకే ఇగంతస్య అంగస్య గుణో భవతి. ఓకే, పైన రాశారు సార్ధాతు కాలధాతుకు యొక్క అర్థం రాశారు. సార్ధాతు కాలధాతు అనేన సూత్రేనా సార్వధాతుకే అంగస్య గుణో భవతి రాశారు కదా. అంగస్య గుణో భవతి స్థానంలో భవతి బ్రాకెట్ లో ప్రాప్త రాయండి. ప్రాప్తమైంది అన్నమాట. భవతి స్థానంలో ప్రాప్త రాయండి. భవతిలో పెట్టుకుని ఇబ్బంది లేదు. బ్రాకెట్ లో ప్రాప్త రాయండి. ప్రాప్తమైంది. ఓకేనా? అప్పుడు ఇది వచ్చి గుణం చేస్తా ఉంటే ఈ సందర్భంలో ఇది వచ్చిందన్నమాట. ఏమంటుంది? వచ్చి పరంతు అని పెట్టి రాయండి. పరంతు
కింగితి చ కింగితి చ ఓహో, దీంతో గుణం రాదు. గుణం రాదు. ఓకేనా? కింగితి చ కింగితి చ. ఓకే ఓకే ఓకే, ముందు రాద్దాం అది. కింగితి చ రాయండి. కింగితి చ అనేన సూత్రేనా, అనేన సూత్రేనా, అనేన సూత్రేన గితి ప్రత్యయే పరతః. గిత్ అండి, కక్క క అంతిమాక్షరం అను కవర్గంలో పంచమాక్షరం. గితి ప్రత్యయే పరతః, గితి ప్రత్యయే పరతః అంగస్య గుణో నా భవతి. అంగస్య గుణో నా భవతి. అంగస్య గుణో నా భవతి. ఆచార్య ఇక్కడ లిప్తు లేదు కదా ఆచార్య, ఆ? ఇక్కడ లిప్తు లేదు కదా ఆచార్య. అందుకే గుణ నావతి. పరంతు కథం భవతి అత్ర గిత్ నాస్తి రాయండి. అత్ర గిత్ ఏవ నాస్తి కథం నిషేధः భవతి రాయండి. ప్రశ్న రాయండి. గిత్ లేదు కదా. అత్ర గిత్ ప్రత్యయः నాస్తి కథం నిషేధः భవతి. గిత్ ప్రత్యయ నిషేధ కథం భవతి. ఇదే గిత్ ప్రత్యయం పక్కన ఉంటే గుణము నిషేధిస్తుందని చెప్పావు. అత్ర రాసుకోండి. అత్ర గిత్ ప్రత్యయः నాస్తి కథం గుణః నిషేధः భవతి. కథం గుణః నిషేధ, గుణం నిషేధం ఎందుకు అవుతుంది? కథం గుణః నిషేధः భవతి. ఓకేనా? అప్పుడు వస్తుంది తదా. తదా అంటే అప్పుడు సార్వధాతుకం అపిత్ అని చెప్తున్నాం అంట. ఎందుకంటే కథం నిషేధ భవతి అని చెప్తున్నా సమాధానం. సార్వధాతుకం అపిత్. ప్రశ్న రాసుకునేదా? అత్ర గితః గిత్ ప్రత్యయः నాస్తి కథం గుణః నిషేధः భవతి. రాసరా? ఇది ప్రశ్నవాచకంలో. అప్పుడు దీనికి సమాధానంగా సార్వధాతుకం అపిత్ పైన ఉంది. సార్వధాతుకం అపిత్, సార్వధాతుకం అపిత్, సార్వధాతుకం అపిత్, సార్వధాతుకం, సార్వధాతుకం అపిత్ అండి. సూత్ర సంఖ్య అండి 1, 2, 4 అండి. 1, 2, 4 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ వచ్చేసి 38వ పేజ్. 1వ భాగంలో 38వ పేజ్. 1వ భాగంలో 38వ పేజీ. సార్వధాతుకం అపిత్ అండి. ఓపెన్ చేసే 38వ పేజీ. ఇక్కడ ఒకసారి పద విభాగం చూడండి. సార్వధాతుకం ప్రథమ విభక్తి ఏకవచనం. అపిత్ ఏంటండి? సూత్రం విడగొట్టడం అపిత్ అంట. ఏపి అపిత్. దీన్ని చూద్దాం. అపిత్ అంటే ఏమిటి? ముందు ఏడగొట్టాడు పిత్ అంటే చూపిస్తున్నాడు. అపిత్ అంటే ముందు అని విడగొట్టి చెప్తున్నాడు. సమాసం చెప్తే ఏంటి అనేది సమాసం. పా ఇత్ ఎస్ పిత్ అంటాం. అంటే పకారానికి ఎక్కడైతే ఇత్ అని పెట్టింది దాన్ని పిత్ అంటాం. పా ఇత్ యస్య పకారం ఇత్ అయింది ఏ ప్రత్యయానికి అయితే దాన్ని పిత్ ప్రత్యయం అంటాము. అదే కకారానికి ఇత్ అయింది ఏ ప్రత్యయం దాన్ని కిత్ ప్రత్యయం అంటాము. గకారానికి ఇత్ అయింది ఎక్కడైతే ఏ ప్రత్యయానికి దాన్ని గిత్ అంటాము. ఇట్లా పా ఇత్ ఎస్ పిత్ అంటున్నాం ఇక్కడ. అదేవిధంగా నా పిత్ అపిత్ అంటే ఎక్కడైతే పిత్ లేదు దాన్ని అపిత్ అంటాం. అంటే ఎక్కడైతే పిత్ లేదు. పిత్ అంటే పకారం ఇత్ ఎస్ అపిత్ అని చెప్పా కదా. అంటే పకారం ఎక్కడైతే ఇత్ చేసామో దాన్ని పిత్ అన్నాం. ఎక్కడైతే పకారం ఇత్ చేయలేదో దాన్ని అపిత్ అంటాం. ఎక్కడైతే పకారం ఇత్ చేయలేదు దాన్ని ఏమంటామో అపిత్ అంటాం. ఇది దానికి అర్థం చెప్తున్నమాట. ఇప్పుడు అర్థం చూడండి. సార్వధాతుకం అపిత్ అనే సూత్రానికి అర్థం గమనించండి. ముఖ్యంగా అర్థ అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి. ఏమంటుందండి? అపిత్ నువ్వు ఎవరికైతే పిత్ అని లేదో అంటే ఎక్కడైతే పకారం ఇత్తు చేయబడలేదు దాన్ని అపిత్ అంటాం. అలాంటి అపిత్ సార్వధాతుకానికి అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి అంటుంది.
రాసుకోండి. అపిత్ సార్వధాతుకం గిత్ వత్ భవతి. అపిత్ సార్వధాతుకం గిత్ వత్ భవతి అంటే గిత్ గకారం ఇత్తి చేసిన విధంగా చేసింది. అపిత్ సార్వధాతుకం గిత్ వత్ భవతి. రాసరా? అపిత్ సార్వధాతుకం గిత్ వత్ భవతి. అపిత్ సార్వధాతుకం గిత్ వత్ భవతి. ఓకేనా? ఇప్పుడు గమనించాం, ఒకసారి వినండి. ఇక్కడ మనకు తస్ ఏంటండి? తస్ లో సకారం గిత్తి చేసామా పకారం గిత్తి చేసామా? ఏముంది? చిత్త పిత్త ఏముంది? ఏంటిది? సిత్తాచార్య. పిత్త. సిద్ధకేసి అభివృద్ధి నిషేధించబడింది. నా విభక్తో తుస్మా అని చెప్పి నువ్వు తెలియదు కదా. అవునాచార్య, అవునాచార్య. మళ్ళా ముందు తస్కి సార్వధాతుక సంధ్య ఉందా? తస్కి సార్వధాతుక సంధ్య ఉంది. ఎందుకు? తింగు షిత్ సార్వధాతుకం అంటుంది కదా. తింగులలో ఉంది కదా, దీనికి సార్వధాతుక సంధ్య ఉంది. ఇంకా స్ను ప్రత్యయం కూడా ఉందండి. స్ను ప్రత్యయం ఉంది, దాని ముందు స్ను ప్రత్యయం తీసుకొచ్చాం కదా. అందులో స్నూలో మొట్టమొదటి అక్షరం షా ఉంది కదా. షకాన్ని తీసేసామా? షిత్ అన్నమాట. స్ను ప్రత్యయంలో షకాన్ని తీసేసామా లేదా? లషక్వ తద్దితే అనే సూత్రం చేత లషక్వ తద్దితే స్ను ప్రత్యయంలో మొట్టమొదటిగా మనం షకానికి లషక్వ తద్దితే అనే సూత్రం చేత ఇతన్ని పెట్టి తస్యలోప అదస్యలోప చేశాం. అప్పుడు కేవలం నువ్వు మిగిలింది. అర్థమైందా? కాబట్టి షిత్ ప్రత్యయం ఏమంటే స్ను అనేది షిత్ ప్రత్యయం. కాబట్టి ఈ సూత్రం తింగు షిత్ సార్వధాతుకం ఏమంటుంది? తింగులకు అంటే 18 ప్రత్యయాలకు ఇంకా ఏ ప్రత్యయంలో అయితే షకారం గిత్తి చేశావో దానికి కూడా సార్వధాతుకం పేరు పెట్టేసిందన్నమాట. ఓన్లీ తింగ్ అంటే 18 ప్రత్యయాలకే కాకుండా ఏ ప్రత్యయంలో అయితే ఇంకా సకారానికి ఇత్తు చేసావో దానికి కూడా సార్వధాతుకాన్ని పేరు పెట్టేసింది. ఇక్కడ మనకు స్ను అనేది సార్వధాతుకమా? ఎందుకంటే స్ను ప్రత్యయం, ఆ ప్రత్యయంలో షకారానికి ఇత్తు చేసాం అనమాట. కాబట్టి దీన్ని కూడా షిత్ ప్రత్యయం. కాబట్టి తింగ్ షిత్ సార్వధాతుకం అనే సూత్రం ప్రకారంగా దీనికి కూడా సార్వధాతుకం అని పేరు. కేవలము తస్కే కాకుండా స్నుకి కూడా సార్వధాతుకం అని పేరు. ఓకే, ఎందుకంటే స్ను ప్రత్యయం కాబట్టి. అర్థమైందా? ఈ రకంగా స్నుకి తస్కి తింగ్ షిత్ సార్వధాతుకం అనే సూత్రం చేత రెండింటికి సార్వధాతుకం అని పేరు పెట్టబడింది. ఇప్పుడు ఒక్కోదాన్ని చూద్దాము. తస్ ప్రత్యయం అనేది సార్వధాతుకమే కాబట్టి అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి. ఏ సార్వధాతుకం ఉంది కానీ ఎటువంటి సార్వధాతుకం? అపిత్ సార్వధాతుకం అన్నమాట. పిత్ సార్వధాతుకం కాదు. పిత్ అంటే ఏమిటి? ఆ ప్రత్యయం తస్ ప్రత్యయంలో మనం పకారానికి ఇత్తి చేయలేదు అనమాట. అందుకే అపిత్ అనమాట. ఒకేలా మాలో సిప్ ఉందనుకోండి, సపోజ్ సిప్ ఉందనుకోండి, సిప్ లో టిప్ ప్లస్ జి, సిప్ అనే సార్వధాతుకమే కానీ ఏ సార్వధాతుకం? పిత్ సార్వధాతుకం. సిప్ లో పకారం ఉంది కదా, అంటే పకారానికి హలంత్యం అనే సూత్రం చేస్తే పకారం ఇత్తి చేసి లోపం చేసిస్తాం. అప్పుడు ఓన్లీ సి మిగులుతుంది. చేసే పట్టసి గచ్చసిలో సి మిగిలింది కదా, భవసిలో. అది పిత్ సార్వధాతుకం అంటాం. ఏ సార్వధాతుకము? పిత్ సార్వధాతుకం. ఎందుకంటే పకారం ఇత్తి చేసాం కాబట్టి. ఇక తస్లో మన సార్వధాతుకం ఉంది కానీ దానికి సార్వధాతుకం పకారం ఇత్తి చేసామా? చేయలేదు. అందుకే దీన్ని అపిత్ సార్వధాతుకం అంటాం. ఏ ప్రత్యయంలో అయితే పకారం గిత్తి చేస్తామని పిత్ సార్వధాతుకం అంటామో, ఈ విధంగా అయితే ఎగ్జాంపుల్ చెప్పేసి సిప్పులో పకారం గిత్తి చేసాం కదా, దీన్ని పిత్ సార్వధాతుకం అంటాం. తస్ కూడా సార్వధాతుకం కానీ ఏ సార్వధాతుకం? అపిత్ సార్వధాతుకం. పిత్ సార్వధాతుకం కాదు, అంటే పకారం గిత్తి చేయలేదు, మనం ఏం చేయలేదు. అందుకే అపిత్ సార్వధాతుకం. అలాంటి పిత్ కానటువంటి సార్వధాతుకం ఏదైతే ఉందో దానికి గిత్ వత్ చేస్తాను. ఇక్కడ ఏ ఇత్తని పెట్టుకోలేదు కదా, సకాలం కూడా ఇత్తి చేయలేదు, పకారం కూడా ఇత్తి చేయలేదు. కాబట్టి అలాంటి అపిత్ సార్వధాతుకానికి నేను గిత్తువత్ చేస్తాను. అంటే దాంట్లో గకారానికి ఇత్తి చేసిన విధంగా భావిస్తాను, గకారానికి ఇత్తి చేసిన విధంగా చేస్తాను అని చెప్పింది. అలాంటి అపిత్ సార్వధాతుకాన్ని ఏం చేసింది? గిత్తువత్ చేసిందంటే అంటే గకారానికి ఇత్తేటిగా చేసింది. ఓకేనా? అందుకే కింగితిచ్చ వచ్చేసి నిషేధించి, కింగితిచ్చ అనే సూత్రం వచ్చేసి నిషేధించింది. ఎందుకంటే ఇది సార్వధాతుకం అపిత్ అనే సూత్రం చేత దానికి గిత్తువత్ అని పేరు ఉంది. అందుకే అది గిత్తు ప్రత్యయము. ఆ గిత్తు ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని దాన్ని సార్వధాతుకం అనుకొని నువ్వు అంగానికి గుణం చేస్తున్నావు. సార్వధాతుకే ప్రతః అంగస్య గుణో భవతి అని చెప్పి గుణం చేసుకోబోతున్నావు. కాబట్టి ఇది గిత్తు సార్వధాతుకం అనమాట. గిత్తు సార్వధాతుకం నిమిత్తం చేసుకొని గుణం చేసుకుంటా అంటే అది కాదు. ఇప్పుడు అర్థమైందండి? మీరు అడిగే ప్రశ్న అత్ర గిత్ నాస్తి అత నిషేధ కథం భవతి. ఇక్కడ గిత్ ప్రత్యయం లేదని చెప్పారు కదా, నిషేధం ఎలా నిషేధిస్తుంది గుణము? అది కింగితి సూత్రం తెలుసు కాబట్టి అది
సారధాతుకం అపిత్ అనే సూత్రం ఉంది. అది అపిత్ సారధాతుకం కాబట్టి ఖచ్చితంగా గిత్వత్ వస్తుంది. గిత్వత్ వస్తుంది కాబట్టి ఇది వచ్చి నిషేధించింది అనమాట ధైర్యంగా. ఇప్పుడు అర్థమైందా? అది అర్థమైంది ఆచార్య. ఇది అపిత్ సారధాతుకం సూత్రం గిత్వత్ పెట్టింది కాబట్టి నిషేధించబడింది అన్నమాట. గురువు గారు, ఆ, సార్వధాతుకం అపిత్ ఈ సూత్రము కింగితి చ కంటే ముందర రావాలండి. చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చి నిషేధిస్తుంది, ఎందుకు నిషేధిస్తున్నాం అన్నప్పుడు ఇది చెప్పొచ్చు అంటే ముందే చెప్పుకోవచ్చు. అపిత్ సారధాతుకం గిత్వత్ భవతి. ఇప్పుడు మనము చూపించాక సందేహం ఇప్పుడు వచ్చింది, ఎప్పుడో సందేహం వస్తుందన్నమాట. తర్వాతనే మనకు ఆ సందేహం నివృత్తి అవుతుంది. ఒకే ముందు పెట్టిన నాకు ఇబ్బంది లేదు. సారధాతుకం అపిత్ సారధాతుకం పెట్టిన వెంటనే మనం ఇంకబడే సారధాతుకం అపిత్ అని చెప్పి దానికి గిత్వత్ కూడా పేరు పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత మన సారధాతుక ఆర్ధధాతుక వచ్చి గుణం చేస్తా అంటే అప్పుడు కింగితిచ్చ నిషేధిస్తుంది. ఎందుకు నిషేధిస్తుంది? ఇది గిత్ ప్రత్యయము. గిత్ లేదు కదా, లేదు. కానీ సారధాతుకం అపిత్ అనే సూత్రం వచ్చి దాన్ని గిత్వత్ చేసింది. లేదు, నిజమే, తస్లో గిత్ లేదు, కానీ అపిత్ అనే సూత్రం గిత్వత్ చేసింది. అంటే గకాలం అయినట్టుగా చేసిందని. కానీ గిత్తుగా అలానే గిత్తు సారధాతుక నిమిత్తం చేసుకొని గుణం చేస్తా అంటే అది కాదు అని చెప్పి మనకు తెలియాలన్నమాట. ఏ సూత్రం ఎందుకు వచ్చి కింగితిచ్చ వచ్చి ఎందుకు నిషేధిస్తా అంటే ఇది సారధాతుక అపిత్ చేత గిత్తువత్ కాబట్టి ఆ గిత్తు ప్రత్యయం నిమిత్తం చేసుకొని గుణం చేసుకుంటున్నాం కాబట్టి అది అందుకే నిషేధించబడింది. ఓకేనా? మళ్ళీ కింగితిచ్చ రాసుకోవచ్చు. ఏంటండి? మళ్ళీ కింగితిచ్చ అని రాసుకోవచ్చు. అదే ఒకసారి మరి అర్థం చేసుకునేదా? అప్పుడు నీకు ముందే చెప్పాల్సిన దానికి ఆ వచ్చి నిషేధిస్తా అంటే సమస్య, దానికి సమాధానం కోసం ఇది చెప్పాం అనమాట. ఒకసారి ఆశం కదా పోయి ప్రశ్న వేసా. అందుకే ఇప్పుడు మీరు అడిగినట్టుగా పోయి గిత్తు లేదు కదా, గిత్తు లేదు, కానీ సారధాతుకం అపిత్ అనే సూత్రం గిత్తువత్ అవుతుంది, పెట్టకపోయినా అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి అందుకే నిషేధం చేసుకోవడానికి లేదు. కాబట్టి ముందు చూపిస్తే మీరు ఓకేనా, మనకు అర్థం అవుతుంది. ప్రారంభంలో ఉన్నాం కాబట్టి ముందు చూపించాము కూడా, దీనికి గిత్తువత్ పేరు పెట్టుకున్నాం కాబట్టి ఇది వచ్చింది, కింగితిచ్చ వచ్చేసి సమస్య ఉండదు. గిత్తువత్ ఉంది కాబట్టి ఇది వచ్చింది. వచ్చి అలానే గిత్తు ప్రత్యయం నిమిత్తం చేసుకుని గుణం చేస్తా అంటున్నావు కాబట్టి ఇది నిషేధం కాదు, గుణము కాదు, గుణము నిషేధించబడదు అని చెప్పింది. ఓకేనా? అర్థమైన క్లారిటీ వచ్చేసిందండి. అదేవిధంగా స్ను తీసుకోండి. స్ను ప్రత్యయ సరే నువ్వు తస్ప్రత్యం చేసుకొని నిమిత్తం చేసుకొని నువ్వు గుణం తస్ప్రత్యం అపిత్ సారధాతుకం కాబట్టి గుణము నిషేధించబడింది అని చెప్పావు. అపిత్ సాధన గిత్తవత్ భవతి, తస్కి గిత్తవత్ చేసావు. కానీ స్ను ఉంది కదా, స్ను ప్రత్యయం నిమిత్తం చేసుకుని గుణం చేస్తావు. స్ను అని సారధాతుకం కదా, ఆ స్నా ప్రత్యయాన్ని స్ను ప్రత్యయం నిమిత్తం తీసుకుని అంగానికి చి అంగాన్ని గుణం చేస్తా ఉంటుంది. మళ్ళా అక్కడే కూడా ఇదే సమస్య. స్ను కూడా సారధాతుకం కదా, దాంట్లో కూడా షకారం గిత్తి చేసాం కానీ సిత్తు చేసాం కానీ పిత్తు చేయలే కదా, కానీ ఇది కూడా అపిత్ సారధాతుకమే. అపిత్ సారధాతుకం కాబట్టి ఇక్కడ కూడా పిత్తు లేదు కాబట్టి స్ను ప్రత్యయానికి తస్ ప్రత్యయానికి రెండింటికి గిత్తువత్ చేసేస్తుంది. ఎక్కడైనా సారధాతుకంలో పకారం ఇత్తు చేయకుంటేనా మనకి 18 ప్రత్యయాలు ఉన్నాయి. 18 ప్రత్యయాలు సారధాతుకం పేరు. ఇంకా స్ను ప్రత్యయం కూడా అంటే ఎక్కడ సకా ఇత్తు చేసిన దానికి సారధాతుకం పేరు. ఎక్కడైనా కానీ ఏ సారధాతుకం అయితే ఉందో ఆ సారధాతుకంలో పకారానికి ఇత్తు చేయకపోతే చాలు. ఇత్తు చేయకపోతేనా ఆ అన్నిటికీ ఈ సూత్రం వచ్చేసి ఇత్తని పేరు పెట్టేస్తుంది. సారీ, గిత్తవత్ అని పేరు పెట్టేస్తుంది అనమాట. అపిత్ సారధాతుకం గిత్తవత్ భవతి. అర్థమైందా? తస్ ఉంది మనకు, తస్ లో పకారం ఇత్తు చేయదు, దానికి గిత్తవత్ వచ్చింది. స్నూలో కూడా షిత్ ఉంది కానీ పిత్తు లేదు కాబట్టి ఇది కూడా అపిత్ సారధాతుకం కాబట్టి దీని కూడా గిత్తవత్ అయిపోయింది. కాబట్టి నువ్వు దాన్ని నిమిత్తం చేసుకొని ఓన్లీ చీకి గుణం చేస్తా అన్న కూడా అప్పుడు కూడా గుణము రాదు. ఎందుకు? కింగితి వచ్చి నిషేధిస్తుంది. అది కూడా గిత్తవత్, అది కూడా గిత్తు ప్రత్యయమే. గిత్తు ప్రత్యయం నిమిత్తం చేసుకొని గుణం చేస్తా అని కూడా చీకి మాత్రం అప్పుడు కూడా ఈ సూత్రం వచ్చేసి నిషేధిస్తుంది. అయితే రెండింటికి పనిచేస్తున్నాడు. ఒకే తస్ ప్రత్యయం నిమిత్తం చేసుకొని నువ్వు గుణం చేస్తా అన్నా నువ్వుకి అప్పుడు కింగితిచ్చ వచ్చేసి నిషేధిస్తుంది. ఒకవేళ నువ్వు స్ను ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని ఓన్లీ చీకి గుణం చేస్తా అన్నా అప్పుడు కూడా సారధాతుకం అపిత్ నియమం ప్రకారంగా స్నువులో కూడా అపిత్ కాబట్టి దానికి గిత్వత్ అవుతుంది. గిత్వత్ అయింది కాబట్టి కింగితిచ్చ వచ్చేసి నిషేధిస్తుంది. కాబట్టి రెండింటికి ఒకేసారి ఇక్కడ చూపించాడు. అది నిషేధించడం వలన గుణము రాలేదు, గుణము రాలేదు. అందుకే ఎలాగుందో అలాగే చీను తస్ అయిపోయింది. ఏమైందండి? చీను తస్ ఎలాగ ఉందో అలాగే ఉంది. ఓకేనా? అలాగే ఉంది కాబట్టి మళ్ళా
పద సంజ్ఞని పేరు పెట్టుకుంటాం. ఏ పేరు పెట్టుకుంటామండి? పద సంజ్ఞ. ఇది ప్రక్రియ రేపు చూద్దామండి. ఇక్కడ చీనూతస్ ఎలాగ ఉందో అలాగ ఉంది. ఇక్కడ మనకు ఈ సూత్రం ఇక్కడ వినియోగించబడింది. ఏ వినియోగించబడింది? ఇక్కడ కింగితిచ్చ ఏ రకంగా వినియోగించబడింది? సార్వధాతుక ఆర్ధాతుక వచ్చి గుణం చేస్తా ఉంటే ఇది ఇది నువ్వు ఏ ఆర్ధాతుకాన్ని అయితే నిమిత్తం చేసుకొని గుణం చేయబోతున్నావో అది ఆ సార్వధాతుకం అనే దాంట్లో అపిత్ సార్వధాతుకం అపిత్ అనే సూత్రం చేత గిత్తువత్ చేయబడింది. కాబట్టి అది గిత్తు ప్రత్యయము, గిత్తు ప్రత్యయంగా భావించబడుతుంది. అలాని గిత్తు ప్రత్యయం నిమిత్తం చేసుకొని నువ్వు గుణం చేస్తా అంటే ఇది కాదు అని చెప్పి నిషేధించి. ఇది ఈ సూత్రం యొక్క ప్రయోగం, ఈ సూత్రం యొక్క వినియోగం. ఇది ముఖ్యమైన అన్నమాట. ఓకేనా? అందుకే చిన్నుతస్ అయిపోయింది. ఇప్పుడు చిన్నుతస్ మొత్తం ఒక పదంగా ఏమైంది. ఆ చిన్నుతస్ అంతిమ తస్ తింగ్ కదా, తింగ్ కాబట్టి సుప్తింగంతం పదం అని వచ్చేసి ఆ మొత్తానికి పద సంజ్ఞని పేరు పెట్టేస్తుంది. పదం అని పేరు పెట్టిన పదాధికారులకు వెళ్ళిపోయి ససజుసోదు అనే సూత్రం చేత ముందు తస్ లో ఉండే సకానికి రూ చేస్తాము. ఆ రూకి మళ్ళా అనుబంధంలోకి రా మిగులుతుంది. ఆ రకానికి మళ్ళా కరవసాన విసర్జని విరామో వసానం అని చెప్పి ముందు అవసాన సంజ్ఞ పేరు పెడతాము. అవసానం పేరు పెట్టిన తర్వాత కరవసానయోర్ విసర్జనీయ అనే సూత్రం వచ్చేసి ఆ రకానికి విసర్జన చేసేస్తుంది. అప్పుడు ఆ రకంగా చిన్నుతాహ ఇదంతా ప్రతి వచ్చిందన్నమాట. చిన్నుతాహ ఇది రూపం సిద్ధ్యతి అని చెప్పి రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? అలాగే సునుతాహ సేమ్ అదే విధంగా శ్రీ అభిషేకం మీరు అడిగారు కదా, షూ ధాతువు స్వాదిగణంలో ఉన్నట. ఈ సూత్రం చేత సునుతాహ రూపం సిద్ధిస్తున్నమాట. ఇక్కడ ఏంటి విశేషం అంటే ధాత్వాదేహ సహ తోటి కేవలం మూర్ధన్య సకారానికి దంత సకారం అయిపోతుంది. అప్పుడు సు మిగులుతుంది. దానికి ప్రక్రియ సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఓకేనా? ఆ రకంగా చిన్నుతాహ సునుతాహ అనే రూపాలు సిద్ధించబడతాయి. ఈ కొంచెం ఉండే మ్యాటర్ రేపు చెప్పుకుందామండి. ఆ రకంగా మనకి అయిపోయి సుప్తింగంతం పదాన్ని సూత్రంగా పదసంజ ఎందుకు తస్ని తింగ్ అనమాట. తింగ్ అంతిమంలో ఉంటే దానికైతే అంతిమంలో దానికి మొత్తానికి పదసంజ పేరు పెట్టుకుంటాము. ఆ పదసంజ పేరు పెట్టుకోవడం వల్ల పదాధికారులకు వెళ్ళి ససజుసోదు అని వచ్చేసి ఆ తస్ లో ఉండే సకారానికి రూ చేసింది అనమాట. రూ చేసిన తర్వాత ఆ రకారానికి అనుబంధంలో చేసి రా మిగులుతుంది. రాకి విరామోవసానం అనే సూత్రం చేత అవసానం పేరు పెట్టుకుంటాం. అవసానం పేరు పెట్టిన తర్వాత కరవసానయో విసర్జనీయ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే అవసానం అని పేరు పెట్టావో అవసానానికి విసర్గం చేసేయి. విసర్గం చేస్తే చిన్నుతస్ లో ఉండే సకారం విసర్గంగా మారిపోయి చిన్నుతాహ రూపం సిద్ధిస్తుంది. అలాగే సిన్నుతాహ కూడా. ఓకే అండి. ఈ ప్రత్యేక కొంచెం అది రేపు రాద్దాము. ఈ రూప సునుతహ అంటే వాళ్ళిద్దరు సోమరసని పిండారు. సునుతహ అంటే ఈరోజు మనకు వచ్చింది వాక్య రచన వారి కొమ్మదిలో సుధాతు. సునుతహ అంటే వాళ్ళిద్దరు సోమరసాన్ని పిండారు. ఇక సోమరసం ఏమి లేదు, ఇక వాళ్ళిద్దరు పిండారు అని అర్థం వస్తుంది అన్నమాట. సునుతహ అంటే ఏమిటి? వాళ్ళిద్దరు ఎన్నుకున్నారు. సునుతహ అంటే వాళ్ళిద్దరు రసాన్ని పిండుతున్నారు. వాళ్ళిద్దరు రసాన్ని పిండుతున్నారు అలా వస్తుందండి. ఓకేనా? రకంగా మనకు కింగితిచ రూపంలో ఉండేటి చిన్నుత రూపం ఈ విధంగా ఉపయోగించబడుతుంది. ఇంకోటి బహువచన చిన్వంతి ఉంది. అది దీని యొక్క కొంచెం మిగిలిన సూత్రం నోట్స్ అనేది రేపు రాసుకుందామండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.